అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహాభారతంలోని మహోన్నతమైనటువంటి ప్రకరణ గ్రంథాలు ఎన్నో. అందులోపల యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతుల చరిత్ర, విదుర నీతి, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, నలదమయంతుల చరిత్ర, సనత్ సుజాతీయము, తర్వాత శ్రీమద్ భగవద్గీత, తర్వాత అందులోనే ఉన్నటువంటి విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, ఇలాగా అనేక గ్రంథాలకు ఇది మూలము. ప్రతి గ్రంథంని ప్రత్యేక గ్రంథంగా మనము తెలుసుకోవచ్చు. ప్రతిదీ కూడా అమోఘమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అందులోపల ముఖ్యమైనటువంటిది ఈ అరణ్య పర్వంలోని యక్ష ప్రశ్నలు. ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్ళు కూడా ఎంతకు నీళ్లు తీసుకురావడానికి రావడం లేదు, బాధపడుతున్నాడు. ఎలాగా ఇంకా తమ్ముళ్ళు రావడం లేదు అని చెప్పి చూశాడు. అసలే అలసిపోయి ఉన్నాడు. ఈ మధ్య లోపల ఈ ప్రాంతం నుంచి బయలుదేరుతూ దారిలో ఉన్న సింహాలని, పులులని అన్నింటినీ దాటుకుంటూ అలా బాధగా వెళ్తున్నాడు. ఇంకా తమ్ముళ్ళు కనిపించలేదని. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తమ్ముళ్ళు కనిపిస్తారు. ఒకటే బాధపడుతూ ఉంటాడు. కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతాడు. ఏడుస్తూ ఉంటాడు. అయ్యో దేవుడా, ఏంటి పరిస్థితి తీసుకొచ్చావు? రాజ్యంలో నేను ఓడిపోయాను అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే తమ్ముళ్ళను కూడా కోల్పోయాను. ఎవరికి ఎలా జవాబు చెప్పుకోవాలి నేను అని చెప్పేసి గొంతేమో ఎండిపోతూ ఉంటుంది. అలసిపోయి ఉంటారు. కష్టం వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం, పర్వాలేదులే, వచ్చే కష్టం ఇంకా పెద్దది కాదు అనుకుంటాం. కానీ ఎప్పుడు కష్టాలను ఇంకా అనుసరిస్తూ ఇంకా వస్తూ ఉంటాయి. ఎప్పటిప్పటి ఏ ఏ జన్మలలో చేసుకున్న ఏ ఏ కర్మలు మనల్ని ఎలా వెంట పడుతుంటాయో తెలియదు కదా. సో ఆయనకి పాపం ధర్మరాజు కూడా అదే విధంగా బాధపడుతూ ఉంటాడు. ఎలా జరిగింది అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. సరే ఏదైనా సరే ముందు నీళ్లు తాగి ఆలోచిద్దాం, ముందు నాలుగు ఎండిపోతుంది అని చెప్పేసి నీళ్లు తాగడానికి చేయబెట్టగానే అప్పుడు యక్షుడు మళ్ళీ అంటాడు అన్నమాట, ధర్మనందన, నీ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగే నా మాటలు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు చూసావు కదా, వాళ్ళు విగత జీవులై పడి ఉన్నారు. కాబట్టి నా ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాల్సిందే అంటే ఈయన అంటాడు, తప్పకుండా జవాబు చెప్తాను. ఇక్కడ ఇది నీ సొంతము, ఈ కొలను నీది, కాబట్టి దీనిపైన నాకు ఏ విధమైనటువంటి అర్హత లేదు. నేను తొందరపడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ నాకు ఎంత తెలిస్తే అంత తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి చెప్పాడు అనమాట. చెప్పగానే అప్పుడు అందులోపల మొదటి ప్రశ్న, అంటే మొదటి శ్లోకంలో 4 ప్రశ్నలు ఉంటాయి. అందులో మొదటి శ్లోకం ఏంటి అంటే, సూర్యుడిని ఎవరు ఉదయింపజేస్తున్నారు? మొదటి ప్రశ్న. దీనికి మనం గత 2 వారాల కింద జవాబు చెప్పుకున్నాం. సూర్యుడిని ఎవరు ఉదయింపజేస్తున్నారు? ఆయన చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ఆయనను ఎవరు అస్తమింపజేస్తున్నారు? ఆయన దేని లోపల ప్రతిష్ఠితమై ఉన్నాడు అని చెప్పి 4 ప్రశ్నలు అడుగుతాడు. అడగగానే అప్పుడు ధర్మరాజు గారు జవాబు చెప్తున్నాడు. సూర్యుడిని ఎవరు ఉదయింపజేస్తున్నారు అంటే, ఎవరన్నా చేయబట్టుకుని ఇలా కొండ నుంచి తీసుకొస్తూ అస్తమయం టైంకి ఆయనని కొండ కిందికి దింపుతున్నారా? అది కాదు. ఎలా మరి సూర్యుడిని ఎవరు ఉదయింపజేస్తున్నారు? సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు? దీనికి రకరకాల మార్గాలు. సూర్యోదయానికి కారణం ఏంటంటే సర్వవ్యాప్తమైనటువంటి ధర్మము. సర్వవ్యాప్తమైనటువంటి ధర్మము అంటే ఏంటి? ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనాన్ని అనుసరించి ఇవన్నీ నడుస్తున్నాయి. మనమందరము ఏదైతే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అని తెలుసుకున్నామో, అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ధర్మము వారిని పట్టి నడిపిస్తుంది. కాబట్టి ఆ ధర్మమే సూర్యుడిని నడిపిస్తుంది. సర్వత్రా వ్యాప్తి ఉండినటువంటిది. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఆ పద్ధతి ఎందుకు నడుస్తుంది, ఎలా నడుస్తుంది అనేది తెలియదు. దానినే మనము ఋతము అంటాము. సత్యము, ఋతము అని మనం ఇంతకు తెలుసుకున్నాం కదా, ఇది ఋతము. కాబట్టి సూర్యుడి ఉదయము, అస్తమయము ఇవన్నీ కూడా నిర్ణయించేది ఆ ఋతమే, ఆ ధర్మమే. కాబట్టి ఎవరు కూడా సూర్యుడిని పైకి లాగడము, కింద పడుకోబెట్టడము చేయడం లేదు. అయితే పురాణాలలో దీనికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. పురాణాలలో ఏంటంటే సూర్యుడిని ఎవరు ఉదయింపజేస్తున్నారు అంటే దానికి మళ్ళీ మూడు కారణాలు చెప్తారు. మిత్రుడు, వరుణుడు, సవిత్రుడు అని చెప్పేసి. మిత్రుడు అనేటంటే ఏంటి? మనం ఇవన్నీ గత వారం చెప్పుకున్నవి రివిజన్ కోసం చెప్తున్నాను. వీలైతే గత వారంది వినండి, ఇవాళ క్లుప్తంగానే చెప్తాను దానికి. మిత్రుడు అంటే ఎవరు? ఈ కాంతి యొక్క రూపము. సూర్యుడు 12 రకాల రూపాలలో ఉంటాడు. ఈ కాంతి ఎవరి రూపమో అతనిని మిత్రుడు అంటారు. వరుణుడు అంటే ఎవరు? ఈ ధర్మ నియమాలన్నింటినీ నువ్వు పాటిస్తున్నావా లేదా అని చెప్పేటటువంటి వాడు ఆ వరుణుడు. మిత్ర వరుణులు ఎప్పుడు కూడా కలిసే చెప్తారు కానీ వేరువేరుగా చెప్పరు అని చెప్పి మనం గత వారం తెలుసుకున్నాం.
ఇది కాక సవితృ దేవుడు అని ఎవరైతే ఉన్నారో అతడు ఈ సూర్యోదయానికి ప్రేరణ. అందుకే మనం గాయత్రి మంత్రం లోపల తత్ సవితుర్ వరేణ్యం అని చెప్పేసి అంటాం. అందులోపల ఉన్నటువంటి ఆ శక్తి నా లోపల ప్రచోదయాత్, నన్ను ప్రేరేపించుగాక అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాబట్టి మన పురాణాల ప్రకారం కావచ్చు, వేదాలలో కూడా సవితృ దేవుణ్ణి మనం గుర్తిస్తాం. కాబట్టి ఈ సవితృ దేవుడు అయ్యుండవచ్చు అని. ఇక భూమి మన దాని ప్రకారం మన మన ఆలోచన ప్రకారం చూస్తే మనమే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాము, అందువల్లనే సూర్యుడు ఉదయం అస్తమయము వస్తుంది అని చెప్పేసి, అస్తమయము జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. అసలు పద్ధతి ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో తీసుకున్నట్లయితే జ్ఞానం ఎప్పుడైతే మన లోపల ఉదయిస్తుందో అదే సూర్యోదయం. జ్ఞానం ఉదయించినప్పుడే సూర్యోదయము. సూర్యోదయం అంటే ఏదో సూర్యుడు ఉదయించడం కాదు. మన లోపల అజ్ఞానం ఉందంటే అదే రాత్రి, మన లోపల జ్ఞానం వచ్చింది అంటే అదే కాంతి, అదే సూర్యోదయము. కాబట్టి మన వేదాల ప్రకారం ఏమో ఋతం అనేటటువంటి ఒక విశ్వ నియమం ఏదైతే ఉన్నదో, ఈ ఉల్లంఘించలేనటువంటి శాసనం, అది సూర్యుని ఉదయింపజేస్తుంది అని. పురాణాల ప్రకారం ఏమో సవిత్రుడు, సరే మిత్రుడు, వరుణుడు కూడా చెప్పుకున్నాం మనం, వీరు. ఇక మనకు శాస్త్రం ప్రకారం చెప్పుకున్నట్టయితే సైన్స్ ప్రకారం భూమి తిరుగుతుంది కాబట్టి భూమి తిరగకపోతే ఈ రాత్రి పగలు ఏర్పడవు. కాబట్టి సూర్యుడు ఉదయింపడం అస్తమింపడం అనేది మన భూభ్రమణం వల్ల జరుగుతున్నాయి అని చెప్పి మన సైన్స్ ప్రకారం తెలుసుకుంటాం. చివరగా ఆధ్యాత్మికంగా కనుక దీన్ని ఆలోచించినట్లయితే నాలోనే ఉన్నటువంటి ఉదయము, నాలోనే ఎప్పుడైతే అజ్ఞానము, ఎప్పుడైతే నా లోపల తమస్సు ఉందో, ఆ తమస్సు ఉన్నప్పుడు నా లోపల సూర్యుడు ఉదయించలేదు. నా లోపల ఎప్పుడైతే జ్ఞానం ఉదయించిందో అదే నిజమైనటువంటి సూర్యోదయము. అందుకే మనం ఏం చేస్తాము, గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు నా లోపల జ్ఞానాన్ని కలగజెయ్యి అని అంటాం, నా లోపల అంధకారాన్ని పోగొట్టు అంటాం. మనం ప్రతిరోజు చదువుకునే అంతరాయ తిమిరోపశాంతయే అని ఏదైతే ఉందో అది కూడా అంతే, అది కూడా అంతే. అంతరాయ తిమిరోపశాంతయే అనేది అది కూడా నా లోపల ఉన్నటువంటి తిమిరము పోవాలి, నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోవాలి. కాబట్టి సూర్యుడిని ఎవరు ఉదయింపజేస్తారు అంటే ధర్మమే. ఇది ఏ దేవుడు కూడా ఆయనను పట్టుకుని పద తిరుగుదాం పద అని చెప్పేసి పైకి తీసుకొచ్చేటటువంటిది కాదు. భగవంతుడిలో ఉన్నటువంటి సాత్విక లక్షణం ఏదైతే ఉందో అది కాంతి రూపంలో మనందరికీ కూడా కనిపిస్తుంది. సూర్యుడు ఎప్పుడైతే ఇలా కదులుతున్నాడో, కదలడం అంటే గమన శక్తి, ఇది రజస్సు లాగా ఉన్నది. ఎప్పుడైతే సూర్యుడు మనకు కనిపించడో దాన్ని తమస్సు అంటాము. సో కాబట్టి సూర్యుడిని మనము ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా కూడా తెలుసుకుంటాము. సూర్యోదయము అంటేనేమో ఈ రజస్సులో ఉన్నటువంటి చలనము, సూర్య కాంతి ఏదైతే ఉందో అది సత్వగుణము, తమస్సు అంటే రాత్రిపూట చీకటి పడిపోయినప్పుడు, అంటే మనకు సంబంధించినంత వరకు. కాబట్టి ఈ ప్రపంచం అంతా నడవడానికి కూడా కారణము వారే అన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఓకే, ఒక్కసారి ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను. సార్ ఋతము సత్యము వేరు వేరేం సార్? ఋతం అంటేనే సత్యం కదా? సత్యం అంటే ఏంటంటే మనకు తెలిసిన సత్యం, మనకు తెలిసిన దాన్ని సత్యం అంటారు. ఋతం అనేది ఏంటంటే అల్టిమేట్ ట్రూత్ ని ఋతం అంటారు. ఉదాహరణకి సూర్యుడు ఒకే దిక్కులో ఉంటాడు అన్నాను అనుకోండి, మనకు తెలిసినంత వరకు ఒకే దిక్కులో ఉంటాడు. కానీ సూర్యుడు ఈ కొన్ని డిగ్రీలు అటు ఇటు కదులుతూ ఉంటాడు. సూర్యుడిలో కూడా ఉత్తరాయణ దక్షిణాయన కాలాలలో సూర్యుడు అటు ఇటు కదలడం జరుగుతుంది. కానీ సూర్యుడు కదలడు అని చెప్పేసి మనం అంటాము. సూర్యుడు కదలడు అని చెప్పి సూర్యుడు ఉన్న దిక్కుని మనం తూర్పు అంటాం, అది సత్యం. మనకు తెలిసినటువంటి వ్యావహారిక సత్యంని సత్యము అంటాము. కానీ ఏదైతే మనకు వేదాల ద్వారా ఒక పద్ధతి ప్రకారం తెలియబడుతుందో దాన్ని ఋతము అంటాము, అంటే ఒక ధర్మము అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? ఇంకెవరికైనా అర్థమైందా? ఎన్ని పద్ధతులలో సూర్య ఉదయాన్ని మనం తెలుసుకున్నామో అర్థమైందా? ధర్మరాజు చెప్పినటువంటి జవాబు అదే అన్నమాట. ఆయన చెప్తున్నాడు సూర్యుడిని ఉదయింపజేసేటటువంటిది ఈ ఋతము, ఇదే బ్రహ్మ ద్వారా కలిగినటువంటిది అని చెప్పేసి ఆయన చెప్పాడన్నమాట. క్లియర్? ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి, రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, రెండవ ప్రశ్న ఏంటి? సూర్యుడి చుట్టూ ఏ దేవతలు తిరుగుతున్నారు? సూర్యుడి చుట్టూ దేవతలు తిరుగుతున్నారా? సరే, మళ్ళీ దీన్ని మనము అనేక కోణాలలో దీన్ని విశ్లేషించుకుందాం. సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? గ్రహాలు తిరుగుతున్నాయి, ఉల్కలు తిరుగుతున్నాయి, ధూళి తిరుగుతుంది, శకలాలు తిరుగుతున్నాయి, రకరకాల తోక చుక్కలు అవి ఇవి తిరుగుతున్నాయి, చిన్న చిన్న గ్రహాలు అవి కూడా తిరుగుతున్నాయి, ఎన్నో తిరుగుతున్నాయి. ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు మనందరికీ తెలిసినటువంటి, మనకు సండే నుంచి వదిలేసి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇవన్నీ కూడా మనకు గ్రహాల రూపంలోనే తెలుపుతారు. అంటే గ్రహాలు, నక్షత్రాలు, భువనాలు ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క తేజస్సు చుట్టూ తిరుగుతున్నది అని చెప్పేసి భావించారు. ఇది సైన్స్ ప్రకారం. మనం సైన్స్ ప్రకారం చూసినట్లయితే ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. కాబట్టి దీన్ని ఏమంటాము? సౌర మండలం అని కూడా అంటాం. సైన్స్ ప్రకారం దీన్ని సౌర మండలం అని అంటాం. అయితే పురాణాలకు వేరే యాంగిల్ ఉంది. పురాణాలు ఏం చెప్తాయంటే అష్టవసువులు
అష్టవసువులు అని 8 మంది ఉన్నారు అని మనకు తెలుసు కదా. మనకి ఎవరైతే సంపదలు ఇస్తారో వాళ్ళని అష్టవసువులు అంటారు. ఆ అష్టవసువులు అనేటటువంటి దేవతలు ఇందులోపల తిరుగుతారు. గణ దేవతలు అని ఉంటారు. గణదేవతలు, ఆ గణదేవతలు తిరుగుతూ ఉంటారు. ఆదిత్యులు అని చెప్పి 12 ఆదిత్యులు ఉంటారు. వారంతా కూడా తిరుగుతారు. కాబట్టి సూర్యుడి చుట్టూ వీళ్ళు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి ఇదేంటంటే ఈ చలనం అనేటటువంటిది ఏదైతే ఉందో మనకు కనిపించనటువంటి ఒక చలనము. ఇది తత్వ చింతన ద్వారా సూర్యుడి యొక్క చుట్టూ కూడా ఈ దైవ శక్తులన్నీ కూడా ఉంటాయి అని చెప్పి చెప్పడం కోసం. అంటే సూర్యుడు వెళ్తున్నాడు అంటే ఆయన చుట్టూరా ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉంటుందో, ఆ ప్రకాశం ఏదైతే ఉంటుందో అది మనకు 8 నిమిషాలలో మనల్ని చేరుకుని సకల దేవత స్వరూపం ఏవైతే ఉంటుందో అవన్నీ మనకు అందజేస్తారు. అంటే సూర్యుడి చుట్టూ వీళ్ళందరూ తిరుగుతున్నారని తెలిసినప్పటికీ కూడా తాత్వికంగా ఆలోచించినట్లయితే వారందరిలో ఉన్నటువంటి శక్తిని మనకు దేవుడు ప్రసరింపజేస్తున్నాడు, మనకు అందింపచేస్తున్నాడు, మనకు ఇస్తున్నాడు అని చెప్పేసి మనకు లెక్క. ఇది అర్థమైందా ఈ పాయింట్? కాలేదా? సూర్యుడి చుట్టూ ధర్మరాజు చెప్పేది సింపుల్ గా సూర్యుడి చుట్టూ దేవతలు తిరుగుతున్నారు అంటాడు. ఇక్కడ దేవతలు అనే పదాన్ని నేనేమంటున్నానంటే దైవ శక్తులు అని అర్థం చేసుకోండి అని అన్నాను. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక్కసారి చెప్పండి. దైవ శక్తులు అంటే చైతన్యంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల శక్తులు ఏవైతే ఉంటాయో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల శక్తులు అవన్నీ కూడా సూర్యుడి యొక్క వెలుతురు లోపల ఉన్నాయి. అందుకే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడిలో ఉన్నటువంటి ఈ దేవతలందరూ కూడా మనకు సకల సంపదలను కలిగిస్తారు. మనకు అన్ని రకాల ఐశ్వర్యాలు, శక్తి ఇవన్నీ కూడా సూర్యుడి నుంచే వస్తాయి. సూర్యుడి వల్లనే చంద్రుడు కూడా మనకు ప్రకాశాన్ని ఇస్తున్నాడు. చంద్రుడి ద్వారానే మన భూమి లోపల ఔషధాలు అన్ని కూడా ఉన్నాయి. సూర్యుడే గనక లేకపోతే సూర్యుడి పైన ఆధారపడినటువంటి భూమి కూడా లేదు. కాబట్టి సర్వ పోషకుడు సూర్యుడు. కాబట్టి అన్నింటికీ మూలమైనటువంటి రకరకాల దేవతలు, ఆ దేవతలందరూ కూడా సూర్యుడిని ఆవరించుకుని ఉన్నారు అంటే సరిపోతుంది. తిరుగుతున్నారు అంటే ఇట్లా ఆయన చుట్టూ ఇలా ప్రదక్షిణం చేస్తున్నారని కాకపోయినా వారందరి శక్తులు మనకు అందుతున్నాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అర్థమైందా అందరికి? మొహమాటం లేకుండా అర్థమైంది సార్. ఇంకెవరికి ఏమి డౌట్ లేదు కదా? క్లియర్? వండర్ఫుల్. సో ఇప్పుడు ఇక సూర్యుడిని ఎవరు ప్రతిష్ఠింపజేస్తున్నారు? ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన చుట్టూ దేవతలు అయితే తిరుగుతున్నాడు. ఆయనను ఎవరు అస్తమింపజేస్తున్నారు? ఎవరు ఆయనను పడుకోబెడుతున్నారు? అంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడు అంటే ఏంటి? ప్రతిష్ఠింపజేయడము అంటే ఏంటి అంటే ఇప్పుడు సూర్యుడు ఇల్లేది. సింపుల్ గా చెప్పాలంటే సూర్యుడు ఇల్లేది. సూర్యుడిని ఎవరు అస్తమింపజేస్తున్నారు? ఆయన ఉండేటటువంటి ఇల్లేది? ఈ 2 ప్రశ్నలు మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఈయన ధర్మరాజు వాటికి ఎలా జవాబు చెప్తున్నాడంటే సూర్యుడిని అస్తమింపజేసేది కూడా ధర్మమే. సూర్యుడు ఎందులో ప్రతిష్ఠితమవుతాడు తెలుసా? సత్యమునందు ప్రతిష్ఠితమవుతాడు. ఒకసారి మనం కూల్ గా ఆలోచిస్తే ఈ 4 జవాబులు ఒకటే. ఈ 4 జవాబులు కూడా వేరు వేరు కాదు. ప్రకృతి నియమమే ఋతము, అదే సత్యము, అదే ధర్మము, అదే బ్రహ్మ. సో కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే సూర్యుడిని ఉదయింపజేయడము, తర్వాత సూర్యుడిని పడుకోబెట్టడము, సూర్యుడు ఎక్కడ ఉంటున్నాడు, ఆయన ఫైనల్లీ వెళ్ళి ఎక్కడ ఉంటున్నాడు అంటే ఆ ఒక చోట ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాము, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి లోపల పడుకుంటాం. ఇక్కడ నేను ప్రతిష్ఠితమయ్యాను. అర్థం చేసుకోండి కొద్దిగా. శ్రీనివాసు ఆఫీస్ కి వెళ్ళాడు అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు? శ్రీనివాసు ఇంటికి వచ్చాడు అంటే సూర్యుడు ఎప్పుడు అస్తమించాడు? సూర్యుడు ఎక్కడ ప్రతిష్ఠితం అవుతున్నాడు అంటే శ్రీనివాసు తన ఇంట్లో ఎక్కడ ఉంటున్నాడు? అర్థమైందా? ఈ పోలిక అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. ముగ్గురికి అర్థమైంది. వండర్ఫుల్. సో కాబట్టి ఆ విధంగా సూర్యుడు మరి ఎక్కడ ప్రతిష్ఠితమయ్యాడు అంటే మళ్ళీ అది కూడా ఋతమే, అది కూడా సత్యంలోనే. అంటే ఈ ధర్మము ఏదైతే ఉందో, విశ్వ నియమం ఏదైతే ఉందో, ఈ విశ్వ నియమం ఏం చేస్తుంది? సూర్యుడిలో ఉన్నటువంటి చలనం, సూర్యుడు ఎంత సమయం తిరగాలి అంటే దానికి కాలం అంటారు. సూర్యుడిలో ఎంత వేడి ఉండాలి, ఎంత కాంతి రావాలి, ఇవన్నిటినీ కూడా తెలియజేసేది. వేడికి కాంతికి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా? ఉదాహరణకి మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కాంతి అంటే వెలుగు సార్, ఇదంటే హీట్, మనం వేడిని అనుభవిస్తాం. ఇది ఎలా అంటే ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ లో చూస్తే బయట చూసినట్టయితే మంచిగా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. బయట ఏదో 20 degrees ఉందనుకుని వెళ్తారు, -10 degrees ఉంటుంది. సో కాబట్టి వేడి వేరు, కాంతి వేరు. కాంతి అంటే కేవలం వెలుగు, కానీ అందులో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడి కూడా తేడా. సూర్యుడిలో ఉన్న చలనం, సూర్యుడిలో ఉన్నటువంటి వేడి, సూర్యుడు తిరిగేటటువంటి కాలము, సూర్యుడి యొక్క కాంతి, ఇవన్నింటినీ కూడా నిర్ణయించేది ఎవరు అంటే ఋతమే. అంటే అన్నిటికీ కూడా మూలం ఋతమే. కాబట్టి ఆయన ఎక్కడ ప్రతిష్ఠితమయ్యాడు?
ఎక్కడో ప్రతిష్ఠితం అవ్వలేదు. ఆయననే బ్రహ్మ తేజస్సు. ఈ బ్రహ్మ మనకు కనిపిస్తున్నాడా? కనిపించడం లేదు. కానీ ఆ బ్రహ్మ యొక్క తేజస్సు మనకు కనిపిస్తోందా? ఆ బ్రహ్మ యొక్క వెలుతురు మనకు కనిపిస్తుందా? ఎస్. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష భగవంతుడు అంటారు. సో ధర్మరాజు చెప్పినటువంటి ప్రతి మాట వెనుక ఒక సింగిల్ లైన్ అర్థం తీసుకోకూడదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సూర్య కాంతి అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇది భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నటువంటి విధానము. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది. భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నాడు. ఈ బ్రహ్మ తేజస్సు లోపల ఆయన ఉన్నాడు. ఆదిత్య బ్రహ్మైవ అంటే బ్రహ్మ ఏవ ఆదిత్య. ఆ బ్రహ్మనే ఆదిత్యుడు, ఆయననే సూర్యుడు. సూర్యుడు అంటే ఒక వస్తువు కాదు, సూర్యుడు అంటే ఒక దేవుడు కాదు. సూర్యుడు అంటే ఈ కాంతికి మూలము, ఈ చైతన్యానికి మూలము. ఒక చిన్న దేవత, ఒక చిన్న ఇది అని అనుకోకూడదు. పరబ్రహ్మ స్వరూపమే సూర్యుడు అని చెప్పేసి చెప్తున్నాడు. సో సూర్యుడు అటువంటి మహోన్నతమైనటువంటి రూపము అని చెప్పేసి మరి సూర్యుడు ఎక్కడ ఉంటాడు? సూర్యుడు పురాణాల లోపల ఏం చెప్తారంటే, సౌర మండలం అని ఒక సెపరేట్ లోకం ఉంటుంది, అందులోపల ఉంటాడు. మనకు మళ్ళొకసారి కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఓం భూహు ఓం భోహ ఓం సువహ ఓం మహ ఓం జనహ ఓం తపహ ఓం సత్యం అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాల అని లోకాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ లోకాల మధ్య ఇప్పుడు పురాణం మనం చెప్తున్నది, ఇందాకేమో వేదాల ప్రకారం తెలుసుకున్నాం, ఇప్పుడు పురాణాల ప్రకారం తెలుసుకున్నాం. పురాణాల ప్రకారం ఏమవుతుంది? ఈ అన్ని లోకాలకు మధ్యలో మరికొన్ని లోకాలు ఉంటాయి. ఇవి 14 పెద్ద లోకాలు. ఈ మధ్య లోపల సూర్యలోకం, చంద్రలోకం, పితృలోకం, ఇటువంటి లోకాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అందులోపల సూర్యుడు ఉంటాడు. సో సూర్యుడు ఎక్కడ ప్రతిష్ఠితమయ్యాడు అంటే సూర్య మండలంలో ప్రతిష్ఠితమైనాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది అనమాట. సో దీన్ని మనం ఆధ్యాత్మికంగా కాదంగా తీసుకున్నట్లయితే, సూర్యుడు ఎవరో కాదు, నీ మనసులో ఉన్నటువంటి జ్ఞాన రూప కాంతి. ఎప్పుడైతే ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు హృదయం లోపల ఒక వెలుతురు వెలుగుతుంది. అదే అంటే అతడు ఏంటంటే, మన అంతః ఇంద్రియాలు, మన లోపల ఉన్నటువంటి అంత నేత్రాలు ఏవైతే ఉంటాయో, ఆ నేత్రాలు తెరుచుకున్నప్పుడు, ఆ నేత్రాలు తెరుచుకుంటాయా? ప్రతి ఒక్కరికి తప్పక ఏదో ఒక రోజు తెరుచుకుంటాయి. భగవంతుడు అనుభవం కలుగుతుందా? తప్పక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం కలిగినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. ఈ విధంగా మనం ఏంటంటే, సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు, సూర్యుడు ఒక చోట ప్రతిష్ఠింపడం అనేటటువంటిది ఉండదు. సూర్యుడికి చుట్టూ తిరిగేదెవరు అంటే అది కూడా బ్రహ్మ చైతన్యమే. సో ఉన్నదంతా కూడా ఒకే తత్వము, ఒకే పరబ్రహ్మ యొక్క తత్వము అన్ని చోట్ల ఉంది అనే దానికి 4ంటికి కూడా జవాబు వేరువేరు అనిపించినప్పటికీ కూడా 4ంటి యొక్క అర్థము అదే. అంతేగాని సూర్యుడిని ఒకళ్ళు గుంజి ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా, వెళ్ళు అది అనరు. సూర్యుడు పొద్దున్నే ఆ టైం అయిందిగా నేను వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకోడు. అదొక ధర్మం ప్రకారం అలా తిరుగుతోంది అంతే. ఇంకా ఈ విధంగా మనము మొదటి శ్లోకాన్ని మనము చక్కగా పూర్తి చేసుకున్నాము. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. 2వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఎవరికి వాళ్ళ డౌట్స్ రావట్లేదు. డౌట్స్ రావట్లేదంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే అందరూ చాలా కష్టంగా ఉందండి. అర్థం కాకపోతే ఇంకోటి తిరుగుతున్నారంటే అది ఒక్కసారి చెప్పండి సార్. ఏది చెప్పాలి చెప్పండి, మళ్ళీ మొత్తం చెప్తా. ఏది కావాలంటే అది చెప్తా, చెప్పండి. దేవతలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నారు అనేది ఒక్కసారి కొంచెం. షూర్ కొద్దిగా కష్టమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సూర్యుడి చుట్టూ దేవతలు తిరుగుతున్నారంటే ఎవరు? అష్టవసువులు తిరుగుతున్నారని మనం తెలుసుకున్నాం. అష్టవసువులు అంటే ఎవరు? మనకు సంపదన ఇచ్చేవాళ్ళు. ద్వాదశ ఆదిత్యులు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి తెలుసుకున్నాం. వీళ్ళందరూ నిజంగా సూర్యుడి చుట్టూ తిరగట్లేదు. సూర్యుడు ద్వారా ఆ శక్తి మనకు అందుతోంది. ఇప్పుడు సూర్యుడు వెలగకపోతే ఈ ప్రపంచంలో ఏది కూడా నిలవదు. సూర్యుడిని పూషణాయ నమః అంటారు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని పోషించేది సూర్య భగవానుడే. ఈ ప్రపంచాన్ని అంతా పోషించాలి అంటే ఏంటి? ప్రతి వస్తువుకి మన హిందూ ధర్మం లోపల ఒక దేవత ఉంటాడు. చెట్లకు ఒక దేవత, పుట్టలకు ఒక దేవత, మనుషులకు ఒక దేవత, చెవికి ఒక దేవత, ముక్కుకు ఒక దేవత. చెవులు దిగ్దేవతలు, ముక్కుకి అశ్విని దేవతలు, నోటికి వరుణుడు అగ్ని, కళ్ళు సూర్యచంద్రుడు, కన్ను రెప్పలు దివారాత్రుడు. ఇలాగా మనకేంటంటే ప్రతి చేతులు ఇంద్రుడు, కాళ్ళు ఉపేంద్రుడు. ఇలా మనకేంటంటే ప్రతి దానికి కూడా ఒక దేవుణ్ణి మనం నియమించాము. మన హిందూ ధర్మంలో ఏంటంటే మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఒక దేవుణ్ణి నియమిస్తాం మనం. ఉదాహరణకి మన చర్మం మీద ఉంది, ఇందులో 8 లేయర్స్ కి 8 ధాతువులు ఉంటాయి. ఆ 8 ధాతువులకు 8 మంది దేవతలు ఉంటారు. మళ్ళీ ఆ 8 మంది ధాతువుల దేవతలకు మళ్ళీ 8 మంది ఉపదేవతలు ఉంటారు. చౌషట్ యోగిన్ అని చెప్పి మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో అలాగా. ఈ విధంగా మన శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి నాడికి, ప్రతి వస్తువుకి ఒక దేవుణ్ణి మనం పెట్టుకున్నాం. అధిష్టాన దేవతలు అంటారు వాళ్ళని.
ఇలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులకి కొంతమంది అధిష్ఠించబడి ఉంటారు. రావి చెట్టు ఉంది, ఈ మూలము బ్రహ్మ, మధ్య విష్ణు, పైన శివుడు, ఇలా మనకి ఏదైతే చెబుతూ ఉంటారో అలాగా ప్రతి చెట్టు కూడా ఒక దైవ స్వరూపమే, ప్రతి జంతువు కూడా ఒక దైవ స్వరూపమే. ఇలా ప్రతి దాని లోపల దైవం ఉన్నాడు. అయితే ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతి వివిధ రూపాలలో మనకు శక్తిని ప్రసాదిస్తుంది. సూర్యుడి చుట్టూ దేవతలు తిరుగుతున్నారంటే రౌండ్ కొడతా, నేను ఒక రౌండ్ కొడతా, నువ్వు ఒక రౌండ్ కొడతా అని చెప్పి తిరగారు వాళ్ళు. ఆయనలోంచి వచ్చినటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉంటుందో అది అనేక రకాల శక్తులుగా మనకు భూమిలో అందుతుంది. నీళ్ళని ఆవిరి చేసి వర్ష రూపంలో మనకు అందిస్తుంది. మనందరి లోపల ఆరోగ్యం, డి విటమిన్ అందిస్తుంది. చంద్రుణ్ణి ప్రేరేపించి చంద్రుడి ద్వారా భూమి లోపల మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ తెప్పిస్తుంది. ఇప్పుడు మనకి నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ కి 300 దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా వసువులు. వసువులు అంటే ఎవరు? మనకు సంపదనిచ్చే దేవతలు. సూర్యుడిని ఆవరించుకొని ఉన్నటువంటి వారెవరు అంటే సూర్యుడి చుట్టూ దేవతలు. ఆ దేవతలు మనకు కావలసిన పోషణ శక్తిని, మనకు కావలసినటువంటి వివిధ శక్తులను మనకు అందిస్తారు. సూర్యుడి లోపల వేడే మనకు భూమిని ఆవిరి చేయడము, ఈ ఆవిరైనటువంటి నీరు పైన మేఘంగా ఏర్పడము, ఆ మేఘం వర్ష రూపం లోపల రావడము, వర్ష రూపంలోకి వచ్చాక మరి భూమి లోపల పంటలు ఎలా పండాలి? మళ్ళీ సూర్యుడు వెళ్తురే చంద్రుడి లోపల పడుతుంది. ఆ చంద్రుడు ఏం చేస్తాడు? భూమి లోపల విటమిన్స్ అండ్ మినరల్స్ పుట్టిస్తాడు. తర్వాత మనకు కావాల్సినటువంటి మెటల్స్ ఇవన్నీ కూడా చంద్రుడి వల్లనే వస్తాయి. ఈ విధంగా ప్రతి వస్తువు సూర్యుడిని ఆవరించుకుని ఎంతో మంది దేవతలు ఉన్నారు అని చెప్పి చెప్పడానికి అది మూలం. అర్థమైందా లేకపోతే ఇంకా కన్ఫ్యూజ్ చేశానా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. సూర్యుడిని ఆవరించుకొని ఉన్నటువంటి దేవతలు అని చెప్పి లెక్క అన్నమాట. ఇంకా కొద్దిగా కష్టంగా అనిపిస్తుందా? తత్వం కదా, కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అంటే బేసికల్ గా ఏంటంటే మనం తెలుసుకుంటున్నది మొదటి శ్లోకం మొత్తానికి అర్థం ఏంటంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం ద్వారా నడుస్తుంది. ఆ శాసనమే సూర్యుడిని ఉదయించేలాగా సూర్యుడిని అస్తమించేలాగా చేస్తుంది. దానినే ఋతం అంటాము, దానినే బ్రహ్మ అంటాము. అదే నిత్య సత్యము. నిత్య సత్యమే ఋతము. అలా నడుస్తుంది. మరి ఎవరు సూర్యుని అస్తమింపజేస్తున్నారు? ఎవరు అస్తమింపజేయడం లేదు. ధర్మమే అస్తమింపజేస్తుంది. ఎందుకంటే ధర్మం లేకపోతే ఆ రోజు సూర్యుడు ఉండడు. ధర్మం గనక లేకపోతే ఈ ప్రపంచం అంతా కూడా ఒక నియమం ఏదైతే పద్ధతిలో నడుస్తుందో ఆ పద్ధతిలో నడవదు. ఎప్పుడైతే ధర్మం ఉండదో అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఉండదు. అప్పుడు సూర్యుడు కూడా అస్తమించిపోతాడు అని చెప్పి. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించిపోతాడో ఏమవుతుంది? సూర్యుడు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అస్తమిస్తాడో సూర్యుడి పైన ఆధారపడిన గ్రహాలన్నీ కూడా సూర్యుడితో పాటుగా కొలాప్స్ అయిపోయి ఒక బ్లాక్ హోల్ అని కృష్ణ బిలంలోకి వెళ్ళిపోతాయి. కృష్ణ బిలంలోకి వెళ్ళిపోయి హైయెస్ట్ డెన్సిటీ దీంట్లోకి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా హైయెస్ట్ డెన్స్ పదార్థంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఏమవుతుంది? లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగినత్తుది నలోకంబగు పెంజీకటికి అవ్వలనెవ్వడ ఏకాకృతిని వెలుగునో అతని నేను సేవింతును. అంటే ఈ బ్లాక్ హోల్ అనేది ఏదైతే ఉందో ఈ కనిపించే లోకాలు, ఈ కనిపించేటటువంటి మనుషులు, ఈ కనిపించేటటువంటి జీవరాశులు అందరూ అందులో దట్టంగా వెళ్ళిపోతారు. సూర్యుడు ఎప్పుడైతే తన శక్తిని కోల్పోతాడో సూర్యుడి పైన ఆధారపడి ఉన్నటువంటి 200 కోట్ల గ్రహాలు అందులోకి వెళ్ళిపోతాయి. ఆ గ్రహాలన్నీ వెళ్ళిపోతే చీకటిగా దట్టంగా జరిగిపోతుంది. అది జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది? అన్నీ ఇలా గట్టిగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకెవ్వరు మిగలరు. అలా మిగిలినటువంటి ప్రాంతంలోకి వెళ్ళిపోతాము. అంటే ధర్మం నశించిన రోజు సూర్యుడు తన లోపల ఇంకేమీ జరగదు. ఇప్పుడు సూర్యుడు మనకు వెళ్తున్న ఎలా ఇస్తాడు? తన లోపల 2 హైడ్రోజన్లు కలుస్తాయి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ H2+H2 ఈ 2 కలిసి హీలియం గా తయారవుతాయి అన్నమాట. ఆ హీలియం గా తయారైనప్పుడు దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటంటే 2 అణువులు కలుసుకోవడం ద్వారా శక్తి విడుదలైతే దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. 2+2=4 అవ్వాలనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను, మీకు అర్థం చేయించడానికి చెప్తున్నాను. కొద్దిగా కష్టపడి వినండి. ఒక్క నిమిషం కష్టపడితే మీకు సైన్స్ అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తా. 3+3 ఎంత అండి? మీతోనే చెప్పించడానికి ప్రయత్నం చేస్తా. 3+6. నేను 3+3 4 అన్నాను అనుకోండి, మీరేమంటారు? తప్పు అనకుండా మరి ఆ మిగిలిన 2 ఏమయ్యాయి అంటారు. 4 ప్లస్ ఇంకేమైంది సార్? ఆ 2 ఏమైంది అంటారు. ఆ 2ని శక్తి అంటాము. ఓకే, పెన్నున్న వాళ్ళు రాసుకుంటే దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఫ్యూజన్ అంటే కలయిక. రెండవది న్యూక్లియర్ ఫిషన్. ఫిషన్ అంటే ఏంటి? బ్రేక్ చేయడం. ఇప్పుడు మనకు అటం బాంబులు అవి ఇవి తయారవుతుంటాయి కదా, నాగాసాకి, హీరోషిమా మీద వేసినవి. అవేంటంటే ఫిషన్. అవేంటంటే స్టేబుల్ ఉండవు. వాటికి ఏదైనా కలపగానే ఆ అణువు విడిపోతుంది. ఆ అణువు విడిపోయి అందులోంచి శక్తి బయటికి వచ్చేస్తుంది అనమాట. ఆ శక్తి ఎంత ఉంటుందంటే లెక్కలేనంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే
మొత్తం సంహారం జరుగుతుంది. అందుకే న్యూక్లియర్ వెపన్ ఉన్న వాళ్ళతో ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా పైన ఎందుకు అంత ధైర్యంగా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందో మనం ఏమన్నా చేసామంటే వాళ్ళు వేస్తారు. ఇక తర్వాత అంతే ఇక ఆ తర్వాత అది కంటిన్యూస్ గా ప్రాబ్లం ఒక రోజుతో ఎండ్ అవ్వదు. కొన్ని తరాల పాటు దాని యొక్క ఫలితాలను అనుభవించవలసినటువంటి బాధ ఉంటుంది. అందుకే న్యూక్లియర్ బాంబులు ఎవరు వేయరన్నమాట. వేస్తే ఏమవుతుంది, కొన్ని తరాల పాటు ఘోరాతి ఘోరమైనటువంటివి అనుభవించాలి. షెర్నోబిల్ అని చెప్పేసి ఒక న్యూక్లియర్ రియాక్టర్, అది మీరు గూగుల్లో కొట్టండి. ఇవన్నీ కూడా నేను చెప్పేవి గూగుల్లో కొడితే కాస్త మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ షెర్నోబిల్ లోపల అలాగే అనుకోకుండా అక్కడ ఒక లీక్, చిన్న తప్పు వల్ల ఒక లీక్ జరుగుతుంది. దాన్ని కొన్ని దేశాలు నాశనం అయిపోయేవి ఆ సమయం లోపల. చిన్న న్యూక్లియర్ రియాక్టర్ పాడైంది అంటే కొన్ని దేశాలు పాడైపోతాయి. కానీ దాన్ని ఎలాగైతేనేంటి కంటైన్ కొంత చేయగలిగారు కానీ ఇప్పుడు రష్యా లోపల ఎన్నో ప్రాంతాలు అవి అసలు మీకు ఎవ్వరూ ఉండరు. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా మీకు ఎవ్వరూ ఉండరు. ఆ ఊర్లో ఒక్కడు ఉంటాడు అంతే. వాడు ప్రతిరోజు పొద్దున్న ఎంత టెంపరేచర్, సాయంత్రం ఎంత టెంపరేచర్ అయింది అని చెప్పి చూసి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాడు అంతే. వాడు ఒక్కడే ఉంటాడు. కనుసూపు మేరలో మనుషులు ఉండరు. అదంతా కూడా న్యూక్లియర్ ఫెసిలిటీ. దాని దగ్గరికి ఎవరు రావడానికి వీల్లేదన్నమాట. సో సూర్యుడిలో జరిగేటటువంటిది ఫిషన్ కాదు, ఫ్యూజన్. కలయిక ద్వారా శక్తి విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి శక్తి సూర్యుడు సర్ఫేస్ కి చేరుతుంది. అంటే సూర్యుడి ఎండ్ కి. ఆ ఎండ్ కు చేరిన తర్వాత ఆ శక్తి వెంటనే 8 నిమిషాల్లో, సుమారుగా 8 నిమిషాలు 500 సెకండ్లలో మన భూమిని చేరుకుంటుంది అనమాట. ఈ విధంగా చేరుకున్నటువంటి శక్తి మనకు అనేక రూపాలలో శక్తిని కలిగింపజేస్తుంది. వారే ఆ శక్తిని కలిగింపజేసే అనేక మంది దేవతలే వసువులు, ద్వాదశ ఆదిత్యులు. కాబట్టి సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? దేవతలు తిరుగుతున్నారు అని అర్థం. ఇంకేమన్నా చెప్పనా? ఫిషన్ అంటే అనుకోవచ్చాం సార్. ఫిషన్ అంటే విచ్చిత్తి. ఫిషన్ అంటే ముక్కలు చేయడం. ఫిషన్ అంటే ముక్కలు చేయడము. ఫ్యూజన్ అంటే కలపడం. అంటే ఇప్పుడు యురేనియం, ప్లూటోనియం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమవుతాయంటే విడిపోయి 2 వేరు అణువులుగా విడిపోతాయి. ఎప్పుడైతే 2 వేరు అణువులుగా విడిపోయాయో అది శక్తిని కూడా రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఆ శక్తిని ఏమంటారంటే ఫిషన్ అంటారు. అంటే విడిపోవడం ద్వారా శక్తిని ఇస్తే దాన్ని ఫిషన్ అంటారు. కలపడం ద్వారా ఉంటే దాన్ని ఫ్యూజన్ అంటారు. సరేనా? ఇప్పుడు సూర్యుడిలో జరిగేది ఏంటంటే కలవడం వల్ల 2 హైడ్రోజన్ అణువులు కలవడం ద్వారా హీలియం ప్రొడ్యూస్ అయ్యి మిగిలినదంతా కూడా శక్తిలాగా వస్తుంది. కొన్ని రోజులకు హైడ్రోజన్ అయిపోయింది అనుకోండి సూర్యుడిలో, ఏమవుతుంది చెప్పండి? అసలు హైడ్రోజనే లేదు సూర్యుడిలో. అప్పుడు ఏమవుతుంది? అంతా కృష్ణబిలంలోకి వెళ్ళిపోవడం. అదేనా జరిగేది? కృష్ణబిలంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కరెక్ట్. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ప్రకృతి యొక్క నియమాల ద్వారా జరుగుతున్నాయి. అందుకే ఆయన అడిగాడు, ఎవరు సూర్యుడిని ఉదయింపజేస్తున్నారు? ఆయన చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ఆయనను ఎవరు అస్తమింపజేస్తున్నారు? ఆయన దేని లోపల ప్రతిష్ఠింపబడ్డాడు? అంటే అన్నిటికీ కూడా ఒకటే జవాబు. సూర్యుడిని ఉదయింపజేసేది ఋతము లేదా బ్రహ్మ. ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటిది ఎవరు? దేవతలు. ఎవరైతే పోషకం కలిగిస్తున్నారో ఆ దేవతలు ఆయన చుట్టూ తిరుగుతూ మనకు రకరకాల శక్తులను కలగజేస్తున్నారు. ఆయనని అస్తమింపజేసేది ఏంటి? ధర్మమే. ఎప్పుడైతే ధర్మం గనక అంటే ధర్మబద్ధంగా ఆయన అస్తమింపబడుతున్నాడు. సరిగ్గా ఈ టైంకి ఇక్కడి నుంచి అస్తమించాలి, ధర్మం ఆయనకి. అంతేగాని ఇవాళ 5 o'clock అస్తమించాను, రేపు 8 o'clock అస్తమిద్దామని ఉండదు. కొద్ది మార్పులు కాలక్రమేణా వచ్చే మార్పులే తప్పితే ఇవాళ 5 o'clock వచ్చి రేపు 8 o'clock కి రాడు ఆయన. అట్లా ఉండదు. అది ధర్మం ప్రకారమే ఆయన నడుచుకోవాలి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రతిష్ఠించేది ఏంటి అంటే ఆయన ఎక్కడుంటాడు అంటే కేవలం సత్యంలోనే ఉంటాడు. అంటే ఈ 4టికి మూలకారమైనటువంటి పరబ్రహ్మ రూపమే సూర్యుడు అని చెప్పేసి మొదటి శ్లోకం యొక్క అర్థం. కొద్దిగా కష్టంగా చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం లేదు, ఈ ప్రపంచం అంతా కూడా ఒక దాటలేనటువంటి నియమాన్ని పాటించి వెళ్ళాలి. ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తప్పించుకోలేరు. ఆ నియమాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి. ఎంత స్పీడ్ గా తిరుగుతుంటాయి తెలుసా? ఇట్లాగా ఎంత స్పీడు! 1 సెకండ్ కి భూమి 470 మీటర్లో కిలోమీటర్లో వెళ్తుంది. అది 470 కిలోమీటర్లు వెళ్తుంది అనుకుంటా 1 సెకండ్ కి. రోజుకి కొన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది భూమి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇంత స్పీడ్ గా మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అంటే ఏమిటి అసలు ఇది? మన భూమి ఇటు నుంచి అటే 40,000 కిలోమీటర్లు. మన భూమి ఎంత ఉంటుంది? ఈ కొన నుంచి ఈ కొనకి. భూమధ్య రేఖ అని ఎప్పుడన్నా విన్నారా అందరూ? భూమధ్య రేఖ అని విన్నారా? హలో,
నిద్రలేవండి. విన్నామండి. ఈక్వేటర్ భూమి విన్నాం భూమి సార్. ఇలా ఉంటుంది. భూమి ఇలా ఉంటుంది. ఈ పైన కొద్దిగా నొక్కబడి కింద కొద్దిగా నొక్కబడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఇది లాటిట్యూడ్ అంటారు. ఈ లాటిట్యూడ్ మధ్యలో 0 డిగ్రీలో ఉన్నటువంటి దాన్ని భూమధ్య రేఖ అంటారు. ఈ భూమధ్య రేఖలో ఇక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా 40,000 కిలోమీటర్లు ఉంటుంది. భూమధ్య రేఖలో సార్ కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా, శ్రీశైలం ఏదో అన్నారు. లేదు, అది భూమధ్య రేఖలో ఉండవు. మన భారతదేశము కర్కాటక రేఖకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి మన దగ్గరగా ఉంటుంది. మనకి 8 డిగ్రీలు భూమధ్య రేఖ. ఏంటమ్మా? శివగీత అంటారు కదా సార్, పైన దీని నుండి కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు అన్ని ఒకే లైన్ లో అది ఓకే, అది కన్స్ట్రక్షన్ గొప్పతనాన్ని చెప్పడానికి. నేను చెప్తున్నది అది కాదు. నేను చెప్తున్నది ఏంటంటే మన భూమధ్య రేఖకు మన భారతదేశం 8 డిగ్రీల నుంచి సుమారుగా 30 డిగ్రీల వరకు ఉంటుంది. 8 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీల వరకు. ఇటు చూసినట్లయితే ఇటు 68 డిగ్రీస్ నుంచి 98 డిగ్రీస్ వరకు సుమారుగా 30 డిగ్రీల తేడా ఉంటుంది. 1 డిగ్రీకి 4 నిమిషాలంటే 34 120. అంటే అరుణాచల ప్రదేశ్ నుంచి మనకు గుజరాత్ రాజస్థాన్ వరకు 120 నిమిషాల తేడా ఉంటుంది సూర్యుడు ఉదయించడంలో. అరుణాచల ప్రదేశ్ లో ఉదయించిన తర్వాత 2 గంటల తర్వాత గుజరాత్ లో ఉదయిస్తాడు సూర్యుడు. దీన్ని లాంజిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అని చెప్పేసి అంటారు. సో అందులోపల ఈ భూమధ్య రేఖ ఏదైతే మనం చెప్పుకున్నామో ఇదే 40,000 కిలోమీటర్లు. కానీ భూమి ప్రయాణించే డిస్టెన్స్ ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంది. మనకు తెలియనటువంటి ఈ శక్తి ఎక్కడిది, ఎంత స్పీడ్ గా తిరుగుతుంది చూడండి. అసలు ఎంత స్పీడ్ గా మీరు ఇక్కడి నుంచి కళ్ళు మూసుకుని తెరిచే లోపల సెకండ్ కి మీరు నాగ్పూర్ వెళ్ళిపోతారు హైదరాబాద్ నుంచి. అంటే మీరు ఆలోచించండి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మీరు 1 సెకండ్ లో వెళ్ళిపోతారు. అంటే భూమి ఎంత స్పీడ్ గా తిరుగుతుంది. సో కాబట్టి మనకి ఏంటంటే ఇంత స్పీడ్ గా తిరుగుతుంది అంటే ఏదో ప్రకృతి శక్తి ఉంది. కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ తిరుగుతున్నాయి అంటే ఏదో భగవంతుడి శక్తి. మన గెలాక్సీలో అందరికంటే చిన్నవాడు సూర్యుడు. నిజం చెప్పాలంటే సూర్యుడిని డ్వార్ఫ్ స్టార్ అంటారు, అంటే మరుగుజ్జు నక్షత్రం అంటారు. అంతకంటే పెద్దవి ఎన్నున్నాయో లెక్కలేదు. ఇవి కాక కొన్ని కోట్ల సూర్యులు కృష్ణ బిలాలలో ఉండిపోయారు, బ్లాక్ హోల్స్ లో ఉండిపోయారు. సో కాబట్టి భగవంతుడు లేడు అని చెప్పడం అసంభవం. ఎందుకంటే ఇది ఎవరో ఒకడున్నాడు. ఇఫ్ దెర్ ఇస్ ఎ క్రియేషన్, దెర్ ఇస్ ఎ క్రియేటర్ టు. ఆ క్రియేటర్ ఎవడు అంటే ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని మనం తెలుసుకోలేము. అది తెలుస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు తెలుస్తుంది? మనని మనము అర్థం చేసుకున్నప్పుడు మన లోపలే ఆ చైతన్యాన్ని చూస్తామని హిందూ ధర్మం చెప్తుంది. మనకు అందరూ ఏం చేస్తారు, బయట దృష్టి పెట్టి బయట వస్తువుల పైన ఈ వస్తువు ఏంటి, ఈ టీవీ కనుక్కుందాం, ఫ్రిడ్జ్ కనుక్కుందాం, కారు కనుక్కుందాం, ఇవి ఆబ్జెక్ట్స్ అంటారు. ఆబ్జెక్ట్స్ పైన దృష్టి ఉన్న వాళ్ళు వారు. కానీ హిందూ ధర్మం ఏముంటుందంటే ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, డోంట్ ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. అంటే నీ పైన నువ్వు ఫోకస్ చేసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యు అని హిందూ ధర్మం చెప్పేదంతా ఇదే. ఇంకా హిందూ ధర్మంలో వేరేది లేదు. హిందూ ధర్మంలో అల్టిమేట్ నాలెడ్జ్ ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడమే. ఒక్కసారి స్టేట్మెంట్ ఎవరన్నా ఒక 5 రిపీట్ చేస్తారా? హిందూ ధర్మంలో అల్టిమేట్ నాలెడ్జ్ ఏంటి? ఎవరిని వాళ్ళు తెలుసుకోవటమే. మనల్ని మనం ఎవరిని వాడు తెలుసుకోవడం. వెరీ గుడ్, అన్ని కూడా కరెక్ట్ చెప్పు. కానీ 4 జవాబులు వచ్చాయి, ఇంకొకళ్ళు చెప్పాలి. నిన్ను నీవు తెలుసుకోవటం. అంతే. సో కాబట్టి అలా తెలుసుకోవడమే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకున్న మరుక్షణము ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకుంటాం. ఇంకా తెలుసుకోకపోవడం అసంభవం. తెలుస్తుందా? తెలుస్తుంది. అదే అనుభవపూర్వకంగా మన ఋషులు వాళ్ళు వీళ్ళు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ జ్ఞానాన్ని మనకు అందజేశారు. అందజేసి ఏం చేశారు, కొత్త సిలబస్ తయారు చేశారు. ఆ సిలబస్ ప్రకారం ఏంటి, ఇలా గనక మీరు నడుచుకున్నట్లయితే మీరు ఆ అనుభవానికి దగ్గరైతారు అని చెప్పేసి చెప్పారు. కానీ మనం అందులో నడుచుకోకుండా ఏం చేస్తున్నాము, పారాయణాలు చేస్తున్నాము, డాన్సులు చేస్తున్నాము, పిచ్చి పూజలు చేస్తున్నాము, పిచ్చి వ్రతాలు చేస్తున్నాము, వేరే వాళ్ళపైన నేరాలు చెప్తున్నాము. సమయాన్ని రోజు మొత్తంలో అరగంట సేపైనా ప్రశాంతమైనటువంటి సమయాన్ని కేటాయించకుండా కేవలం నిద్ర తప్ప రోజు మొత్తము ఊగిపోతున్నారు జనాలు, ఆవేశపడిపోతున్నారు. అలా కాకుండా ప్రశాంత చిత్తులై ధ్యానం లోపల భగవంతుని తెలుసుకోలేమా? తెలుసుకున్నప్పుడు అనుభవాలు తెలిసినప్పుడు ఇక వేరే విషయాలు మాట్లాడలేము కూడాను. ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో దాని గురించే వినాలనే తహతహలాడిపోతూ ఉంటాము. జ్ఞానం వచ్చిన వాళ్ళు ఏం వింటారయ్యా అంటే జ్ఞానమే వింటారు. దీనికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఆయన చెట్టు కింద కూర్చొని చిన్న పిల్లాడు అలా కూర్చుంటే ఆయన ఎదురుగా కొందరు కోట్లాది మంది ముసలాళ్ళందరూ కూడా కూర్చుని జ్ఞానులు అలా కూర్చున్నారు. ఈయన మౌనంగా ఉన్నాడు, వాళ్ళు ప్రశ్నలు అడిగారు, ఈయన జవాబు చెప్పాడు. కానీ అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారందరూ జ్ఞానులు కాబట్టి, దక్షిణామూర్తి దగ్గర ఉన్నటువంటి జ్ఞానులు కాబట్టి.
మౌనంగానే ఆయన జ్ఞానాన్ని ప్రకటితం చేస్తున్నాడు. సో ప్రకటితం చేయడానికి నోరే అవసరం లేదు. ప్రకటితం అవడానికి మనసులో ఉన్నటువంటి భావాలు వారందరికీ కూడా తెలిసిపోతున్నాయి. ఏదో ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. చీకటిని తొలగించడం ఎలా అని చెప్పేసి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుని జనాలందరూ పెద్ద మీటింగులు పెట్టుకుని అన్ని పెట్టుకున్నారు. ఇంతలోకి ఏమైంది, అక్కడికి ఎవడో చిన్న కొవ్వొత్తి తీసుకొని వచ్చాడు. రాగానే మీటింగ్ క్యాన్సిల్ చేశారు. జవాబు తెలిసిపోయింది కదా. సో కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు మీటింగ్లు మాట్లాడుకోవడాలు కొట్టుకోవడాలు ఉండవు. దాన్ని ఏదో అంటారు కదా సినిమాలో, అదేంటది, కొట్టుకోవడాలు లేవు ఒకటే అని చెప్పేసి ఏదో అంటారు కదా. సో మాట్లాడుకోవడాలు ఏదో నేను మర్చిపోయా, అసలు ఈ మధ్య ఇది లేదు కదా, కొద్దిగా ఫ్లో తగ్గింది. సో మాట్లాడుకోవడాలు లేవు సార్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అట్టగా. సో మాటలు లేవు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క జ్ఞానం తెలిసే వరకు మనము అయితే ఎలా తెలుస్తుంది సార్, మేమంతా ఏమీ ఇది చేయలేదు, చిన్నప్పుడే హడావిడి పడి పెళ్లి చేసుకున్నాము, ఇంట్లో గోల చేసేసి పెళ్లి చేసుకున్నాము, అమ్మ నాన్న కొన్నాళ్ళు ఆగండిరా చదువుకోండిరా అంటే వినలేదు సార్, అప్పుడు చదువుకోలేదు. కరెక్టే, చాలా మంది చిన్నప్పుడు ఎందుకు చదువుకోరు, ఏదో వాళ్ళు వేరే విషయాలలో ఎక్కువ పడడం వల్ల చదువును చదువుకోరు. కానీ చదువుకున్న తర్వాత మనకేంటి అర్థమవుతూ ఉంటాయి విషయాలు. మరి చదువు లేని వాళ్ళ సంగతి ఏంటి, జ్ఞానం అర్థం కాదా? తప్పు మాట అది. భగవంతుడు ఏమంటాడు, నువ్వు సరైన పద్ధతిలో గనక కర్మను చేస్తూ నువ్వు పవిత్రమైనటువంటి వ్యక్తిగా మారుతావో, 12వ అధ్యాయంలో 35 లక్షణాలు చెప్పాడు. ఎక్కడా పూజలు చేయి, పునస్కారాలు చేయి, డాన్సులు చేయి, పారాయణాలు చెయ్యు, ఈ పిచ్చి వేషాలు వెయ్యు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. పోయి కర్రలతో కొట్టుకుంటూ ఉంటారు, ఇటు కొడతాడు వీడు, ఇటు వాడి నెత్తిన కొడతారు, ఇటు వీడి చేతిలో కొడతారు. ఈ పిచ్చి డాన్సులన్నీ కర్మగాలి నాకే కనిపిస్తాయి. సో ఏమవుతుంది, ఇవి చేయమని ఎక్కడన్నాడు దేవుడు? సో కాబట్టి ఏంటంటే మనస్ఫూర్తిగా భగవంతుడు కావాలంటే నాకు వేరే వాళ్ళు అవసరమా? పాతకాలం లోపల సినిమాలలో హీరో హీరోయిన్లు చక్కగా పాటలు పాడుకునే వాళ్ళు, అవి చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. ఇప్పుడు హీరో హీరోయిన్లు పాటలు పాడాలంటే 100 మంది ఇటు సైడ్ 100 మంది అటు సైడ్ కూర్చొని పిచ్చి డాన్సులు చేస్తూ ఉన్నారు. సో ఈ హంగు హడావిడి అనేటటువంటిది ఏదైతే మనకు సినిమాలలో వచ్చిందో నిత్య జీవితంలో కూడా హంగు హడావిడి తయారైపోయింది. 1,00,000 మందితో పారాయణం చేయించా, 1,00,00,000 మందితో పారాయణం చేయించా. దానికి తోడు ఏమైంది, ఈ మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళకు పేరు తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఇలాంటివన్నీ చేయిస్తున్నారు. చేయించడం వల్ల ఏమైంది, హిందూ మతానికి ఎంత లాభం అవుతుందో తెలియదు కానీ జనాలకు మాత్రం ఖచ్చితమైన నష్టమే కలుగుతుంది. ఎందుకంటే కూర్చొని ఆలోచించే టైం దొరకడం లేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక భగవద్గీత పారాయణాలు నేర్చుకోవాలి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. అదైతే ఊరుకుంటారా మీరు? ఇంకో 10 మందికి నేర్పిస్తారు. సో ఇలా ఏమవుతుంది, పారాయణాలు నేర్చుకుంటున్నా, నేను ఒక్క శ్లోకం అర్థం తెలియదు. మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన 108 సార్లు విష్ణు సహస్రనామం చేయించాడు. సార్ 10 శ్లోకాలు అర్థం చెప్పండి సార్, 5 శ్లోకాలు అర్థం చెప్పండి సార్, ఒక శ్లోకం అర్థం చెప్పండి సార్. ఏముందండి, దేవుడు అంతటా ఉన్నాడు అదే చెప్తున్నాడు అందులో మొత్తం విష్ణు. ఏమంటాం ఇలా మాట్లాడే వాళ్ళని? ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా ఉంటే కష్టము. కానీ ఒకసారి తెలుసుకోవడం మొదలైతే దేవుడే మనల్ని చేయబట్టుకుని లాక్కెళ్తాడు. ప్రకృతి యొక్క నియమం ఏంటంటే, ప్రకృతి వెళ్తున్న దిశ, ప్లీజ్ ఈ పాయింట్ కొద్దిగా జాగ్రత్తగా, ప్రకృతి వెళ్తున్న దిశలోనే మనం వెళ్తే ప్రకృతి మనల్ని హక్కున చేర్చుకుంటుంది. ఉదాహరణకి నీళ్లు ప్రవహించే దిశలో కూర్చుంటే మీరు నీళ్లతో పాటు ముందుకెళ్ళిపోతారు. గాలి వచ్చే దిశ లోపల మీరు ఎక్కువ శ్రమ లేకుండా ముందుకెళ్ళిపోతారు. ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే, ప్రకృతి నియమాలను సరిగా పాటించేటటువంటి మనుషులకు ప్రకృతి సహాయం చేస్తుంది. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకున్నారా? ఇవాళ నా జన్మధన్యం అనుకుంటా. మీరందరూ నన్ను ఉద్ధరిస్తున్నారు అనుకుంటా. నేను ఈ ఒక్క పాయింట్ అన్నా అర్థమైందా? లాస్ట్ పాయింట్ అర్థం కాలే, ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఎట్లా అని అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ లాగా చెప్తే ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. కాదు, ఈ లాస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాను చెప్పండి, పోనీ యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ చేయండి. అంటే ప్రకృతితో పాటు మనము ప్రకృతిని ఫాలో అవుతే అది మనకి సహాయం చేస్తుంది. అంటే ప్రకృతి నియమాలను కనుక కరెక్ట్ గా, ఇప్పుడు సింపుల్, మీరు గాలి వీచే దిశ లోపల మీరు వెళ్తే మీ జర్నీ సులభం అవుతుందా కాదా? అంతే. అదే విధంగా ప్రకృతి అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం ద్వారా వెళ్తుంది అని చెప్పేసి ధర్మరాజు చెప్పాడు కదా. ఇప్పుడు మనం ఇవాళ నేర్చుకున్నదంతా కూడా ధర్మమే కదా. ఆ ధర్మము కావాలి అని చెప్పి చెప్పింది ఎవరు? ధర్మరాజు. ఆ ధర్మరాజు చెప్పిన ప్రకారం ఈ ప్రకృతి అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం ద్వారా వెళ్తుంది అని మొదటి శ్లోకం యొక్క అర్థం. 2 వారాల్లో ఒక్క శ్లోకం నేర్చుకున్నాం, ఇంకా బోల్డ్ శ్లోకాలు ఉన్నాయి. అయినా కూడా పర్వాలేదు. ఇది నేను ముందు 2 వారాలు అనుకున్నాను, తర్వాత 4 వారాలు అనుకున్నాను, ఇప్పుడు 15 వారాలకు తీసుకెళ్తాను ఖచ్చితంగా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి నియమాలను కరెక్ట్ గా పాటించినట్లయితే, ప్రకృతితో సహజీవనం చేసినట్లయితే జీవితం ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఎటువంటి బాధలు మనను బాధ పెట్టలేవు. ఎటువంటి పరిస్థితులు కూడా మన పరిణతి నుంచి కిందికి లాగలేవు.
అదే భగవంతుడి యొక్క శక్తి. మనం ఏమంటారు, నువ్వు 2 అడుగులే భగవంతుడు 10 అడుగులు వేస్తాడంటాడు. దానికి కారణం ఏంటి? ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి శక్తిని యూనివర్సల్ ఎనర్జీ అని అనుకోగలిగితే ఆ యూనివర్సల్ ఎనర్జీకి అనుగుణంగా వెళ్ళినటువంటి ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతాడు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. నేను పోయి హార్డ్వేర్ ఇండస్ట్రీ లోపల ఉద్యోగం వెతుకుంటే కుదరదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే వెతకాలి. నేను మెకానికల్ ఇంజనీర్, కానీ నేను ఏం చేశాను, సాఫ్ట్వేర్ లోకి వచ్చాను. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫ్లో ఉంది కాబట్టి ఆ రోజుల లోపల సాఫ్ట్వేర్ లోకి వచ్చాను. సో కాబట్టి ఎక్కడ ఫ్లో ఉందో అక్కడ సైడ్ వెళ్తే మనకు సక్సెస్ ఉంటుంది. అలాగా మనం సక్సెస్ ఎక్కడ వస్తుంది? ప్రకృతితో అనుసంధానం చేసుకున్నప్పుడు. అంతేగాని మనం చేసే పిచ్చి వేషాలకు, పిచ్చి డాన్స్లకి, పిచ్చి పాడతారు పాటలు, అబ్బా ఎంత హారిబుల్ గా పాడతారో, చచ్చిపోతాం, వింటే చచ్చిపోవాలనిపిస్తుంది. మన బ్రహ్మానందం చెప్పారు కదా సినిమాలో, మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అని. అలాగా వీళ్ళు పాట పాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అందులో కూడా భక్తితో పాడితే కనీసం కొంత బాగుంటుంది, భావనతో పాడితే కూడా బాగుంటుంది. బండగొంతులు వేసుకుని పాడుతూ దేవుళ్ళని ఎంత హింసిస్తారో తెలుసా? దేవుడు పైకెళ్ళిన తర్వాత లేసి కొడతాడు, చెంపలు ఎలా వాయిస్తాడో తెలుసా? ఆ చెంప ఈ చెంప. నిజంగా గనక పురాణాలు కరెక్ట్ అయితే, ఒకవేళ కరెక్ట్ అయ్యి మీరు మనం గనక యమధర్మరాజు దగ్గరికి వెళ్తే, యమధర్మరాజు అంటాడు, అరే వచ్చారా వీళ్ళు పారాయణం గ్యాంగ్ వచ్చారు, ఈ వీళ్ళని కొట్టు అంటాడు. పటా పటా యమధర్మరాజు ముందు ఏం చేస్తాడు, కొట్టి ఆ యమలీల సినిమా లాగా వీళ్ళందరినీ సూదులతో గుచ్చవాలేను అంటే గుచ్చుదాం అంటాడు. అలాగే చేద్దాం, వీళ్ళందరినీ వేడి వేడి నూనెలో వేసేయి అని అట్లాగా వీడి తలని నరికేసి బంతిలాగా ఆడుకుందును అంటే ఓకే. అలాగా మనం దేవుణ్ణి సతాయించకూడదు. మనం ప్రకృతి నియమాలను మనము ఇది చేయకూడదు. మనం చేసేటటువంటి బండ పనుల వల్ల దేవుడు ఎంత ఇరిటేట్ అవుతాడో తెలుసా? జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, దేవుడి పైన యుద్ధాన్ని ప్రకటిస్తారు కొంతమంది, కొడుతూ ఉంటారు డైరెక్ట్ గా, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. అయ్య బాబోయ్, దేవుడు ఏమైపోతాడు ఇంత భయపెడితే? సో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మనకు భగవంతుడికి మధ్య అనుసంధానం కల్పించుకోవాలంటే ప్రశాంతమైనటువంటి జీవితం కావాలి. నాకు దేవుడికి మధ్య ఇంకెవరు వద్దు, ఆ పద్ధతి కావాలి. ఆ పద్ధతి ద్వారా భగవంతుడి యొక్క అనుభవాన్ని ముందు కొద్దిగా తెలుస్తుంది. ఒకసారి ఇంత అనుభూతి వచ్చింది అంటే ఇక జీవితంలో వదలరు. నేనేదో అమాయకున్నయ్యో లేకపోతే నేనేదో ఎవరి నుంచో ఆశించి చెప్పడం లేదు, ఇది అనుభవపూర్వకంగా చెబుతున్నాను. జ్ఞాన మార్గము ఇంత రుచి చూసినా సరే ఇంకా మళ్ళీ దాంట్లోంచి వెనక్కి రారు. 18 సంవత్సరాలుగా చేస్తున్న సాధన ఆధారంగా చెబుతున్నాను. జ్ఞాన మార్గంలో దొరికినటువంటి ఆనందం ఇంకెక్కడా దొరకదు, వేటిల్లోనూ దొరకదు. జై శ్రీకృష్ణ. చక్కటి విషయాలను తెలుసుకున్నాం ఈరోజు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. మొట్టమొదటి శ్లోకమే. వీలైన వారు ఈ శ్లోకాన్ని జస్ట్ ఒకసారి చూసుకోండి. ఇది పేజ్ నెంబర్ అంటే మీకు కష్టం కదా. ఇదేంటంటే యక్షుడు అడిగేది అనమాట. ఇది మనకు అధ్యాయము 43.44 43 శ్లోకం లోపల 45వ శ్లోకం నుంచి 43, 44, 45వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. యక్ష ప్రశ్నలు వనపర్వం లోపల యక్ష ప్రశ్నలు అనే దాంట్లో 44, 45 శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది. ఓకే, ఆ 44, 45 శ్లోకం నుంచి వీలైన వాళ్ళు గూగుల్లో పెట్టుకొని చూసుకోండి. నేను చెప్పింది ఇప్పుడు రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వీలైన వాళ్ళు కాస్త మళ్ళీ ప్రవచనం ఇంకొకసారి విని ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను, కాస్త నోట్స్ రాసుకొని పెట్టుకోండి. వీలైన వాళ్ళు షేర్ చేయండి, వీలు కాని వాళ్ళు కనీసం మీకోసమైనా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఒక్క రోజు, అది ఏ రోజు మనకు పరిణతి వస్తుందని తెలియదు, ఒక రోజు వస్తుంది. ఆ రోజు నాడు మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకు చదువు లేదు, సద్య లేదు, మట్టి బుర్ర, బండ బుద్ధి, ఎంతో మంది మీద చెడు మాటలు మాట్లాడే వాడిని, ఇవన్నీ కూడా ఎక్కడికి పోయాయి, ఎంత పవిత్రంగా తయారైపోయాను ఒక రోజు అని అనిపిస్తుంది. నన్ను నమ్మండి. జై శ్రీకృష్ణ. చివరిగా ప్రశ్నలు ఏమైనా ఉంటే తీసుకుందాం, మళ్ళీ గంటం పావు అయింది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. రేపు రాత్రి రఘువంశము అండ్ ఎల్లుండి, మరోసారి చెప్తున్నాను, ఎల్లుండి మనము గీతా జయంతి సందర్భంగా అరగంట సేపు భగవద్గీతని జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటాము. ఇంకొక అరగంట సేపు మనము కొత్త కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము. దాని పేరు ఆత్మబోధ, శంకరాచార్య యొక్క ఆత్మబోధ. ఇది ఎలా ఉంటుంది అంటే సుమారుగా నిర్వాణ దశకము, ఉపదేశ సారము మనం నేర్చుకున్నాం కదా, అలా ఉంటుంది. అది మనం సోమవారం నాడు ప్రారంభించుకుంటాం. రఘువంశం 2 ఆదివారాల కింద మనం ఏదైతే మధ్యలో ఆపేసుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ మనం కొనసాగించుకుని రఘువంశం ఆహ్లాదంగా ముందుకెళ్తుంది. మనకు దశరథ మహారాజు ఏ విధంగా ఉన్నాడు అన్నంత వరకు వచ్చాం మనము. అజ మహారాజు యొక్క మరణము, దశరథ మహారాజు రాజ్యాభిషేకం జరగడం వరకు మనం వచ్చాము. అక్కడి నుంచి ఏం జరిగింది అనేది మనము రేపు తెలుసుకుందాం. రేపు రాత్రి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతంగా కూర్చొని వినగలిగేటటువంటి రఘువంశము
మనస్సును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి ఇవన్నీ వింటూ. ఐ అండర్స్టాండ్ యక్ష ప్రశ్నల కష్టము. నేను డైరెక్ట్ గా ఒకటే శ్లోకం అర్థము డైరెక్ట్ గా చెప్పేయగలను. సూర్యుని ఉదయింపజేసేది బ్రహ్మ, ఆయన చుట్టూ తిరిగేది వాళ్ళు దేవతలు, ఆయన అస్తమింపజేసేది ధర్మము. ఒక్క మాటలో చెప్పడం నాకు ఇష్టం లేక కొద్దిగా తత్వబోధ చేయవలసి వచ్చింది. కష్టమైన వాళ్ళు ఇంకొకసారి వింటారని ప్రార్థన. మిగతా వాళ్ళు నోట్స్ రాసుకుంటారని ఆశిస్తున్నాను. సూర్యమండలంలోనే ప్రతిష్ఠితమై ఉంటాడు, కానీ మనకు ఉదయించినట్టు అస్తమించినట్టు కనిపిస్తాడు కదా సార్? అంతే కదా కనిపిస్తాడు. సార్? సూర్యమండలము అనేటటువంటిది ఏదైతే ఉందో అది పురాణం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ రోజు వేదము, పురాణము, సైన్స్, ఈ మూడు ఆధ్యాత్మికత, ఈ 4 పద్ధతులలో తెలుసుకున్నాం. వేదం ప్రకారము ఏంటి అంటే ఆయన ఉండేటటువంటిది ప్రతిష్ఠించింది ఎందులో ప్రతిష్ఠించాడు అంటే సత్యంలో ప్రతిష్ఠించాడు. కానీ పురాణం ప్రకారం ఏంటి, ఆయన సవితృ మండలంలో ఉన్నాడు అని చెప్పి పురాణ ప్రకారం. కానీ మనం చూసుకున్నట్టయితే ఏంటి, మన హృదయంలోనే చైతన్య రూపంలో ఉన్నాడు అని చెప్పి 3వ అర్థం తెలుసుకున్నాం. మనం ఈ రోజు ఏం తెలుసుకున్నామంటే 4 పద్ధతులలో సూర్యుడు ఉదయించడము, సూర్యుడు అస్తమించడము, సూర్యుడిని ప్రతిష్ఠించడము, సూర్యుడు చుట్టూ తిరిగే దేవతలు, ఈ 4ంటిని మనం ఏం చేశామంటే పద్ధతులలో తెలుసుకున్నాం. ఏంటి మొదటి పద్ధతి, వేదాలలో ఏం చెప్పారు, పురాణాలలో ఏం చెప్పారు, సైన్స్ ఏం చెప్పింది, అసలు దాని అర్థమైంది. సూర్యోదయం అంటే ఏంటి, మనలో వెలిగే జ్ఞానోదయమే సూర్యోదయము. మన లోపల ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అదే సూర్యోదయము. సూర్యాస్తమయము అంటే ఏంటి, మన లోపల ఇక జ్ఞానం రాకుండా మనము ఉన్నప్పుడు అది సూర్యాస్తమయము. మనలో తమస్సు పేరుకుపోయినప్పుడు అది సూర్యాస్తమయము. సూర్యుడు ఎక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నాడు, మన హృదయంలో ప్రకాశంలాగా బ్రహ్మ జ్యోతిలాగా ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక మీనింగ్. ఇలా అర్థం. అందుకే అంటున్నాను, అందరూ రాసి పెట్టుకోండి. ఇవాళ మనం చెప్పుకున్న 4 ప్రశ్నల అర్థము మనము 4 పద్ధతులలో తెలుసుకున్నాము. వేదము, పురాణము, సైన్స్, ఆధ్యాత్మికత. మళ్ళీ ఒకసారి వినండి, అంటే అన్ని మీరు గుర్తుంచుకోవడం కష్టము. ఒక్కసారి వినండి. ఏమి ప్రశ్నలున్నా సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు, వచ్చే వారం అడగండి. ఒక శ్లోకానికి 10 వారాలైనా పర్వాలేదు, నేనేమనుకోను. థ్యాంక్ యూ సార్. మీలో ఎవరికైనా తొందర ఉండేదబ్బా, సార్ అన్ని స్లోగానే సార్ చెప్తున్నారు సార్, మీరు అన్ని స్లోగా చెప్తే ఎట్లా సార్, మా జీవితం ఇక వెళ్ళాలా లేదా, మీరు ఇంత స్లోగా చెప్తే ఎట్లా అని మాత్రం అనద్దు. సరే, ఈ 4 ఒక్కసారి చెప్పండి సార్. వేదం ప్రకారము, సత్యం, వేదం ప్రకారము, పురాణం ప్రకారము, సైన్స్ ప్రకారము, ఆధ్యాత్మిక తత్వం ప్రకారము 4 పద్ధతులలో తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ మొత్తం వినండి ఒకసారి. ఇవాళది వింటే ప్రతిదాన్ని 4 పద్ధతులలో తెలుసుకున్నాం మనం. మీకు తెలుస్తుంది సూర్యోదయం అంటే ఏంటి. సూర్యోదయం అంటే ఏంటి, మన హృదయంలో ఉదయించడము. చిన్న డౌట్. చెప్పమ్మా. వెంకట మీరు చైతన్య. ఇందాక సూర్యమండలం చెప్పినప్పుడు 3 లోకాలు అని సార్, సూర్యలోకము, చంద్రలోకము, పితృలోకము అన్నారు కదా. పితృలోకము అంటే పితృదేవతలు ఉండే, అంటే మన పూర్వీకులు అదా సార్, లేక వేరే? మన పూర్వీకులు ఉండరమ్మా, అక్కడ పితృదేవతలు ఉండేది. దేవతలలో అనేక రకాల దేవతలు ఉంటారు. సూర్యలోకంలో కొందరు కోట్లాది మంది దేవతలు ఉంటారు. చంద్రలోకంలో కొందరు కోట్లాది మంది దేవతలు ఉంటారు. స్వర్గలోకంలో కొందరు కోట్లాది మంది దేవతలు ఉంటారు. అదే విధంగా మీకు పితృ లోకంలో కూడా అనేక మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలలో నేను అర్యముడను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. మీకు బహుశా జ్ఞాపకం ఉంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పితృదేవతలలో నేను అర్యముడను అని చెప్పేసి చెప్పాడు. సో సో కాబట్టి ఏమవుతుంది, అక్కడ అనేక మంది దేవతలు ఉంటారు పితృలోకంలో. అక్కడ మన పేరెంట్స్ వెళ్ళి అక్కడ ఉండరు. వాళ్ళు పితృదేవతల యొక్క రోల్ ఏంటంటే, ప్రతి దేవతలకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి వారికి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏముంటాయి, ఉదాహరణకి నేను మా నాన్నగారిని ఉద్దేశించి ఒక తద్దినం పెట్టాను అనుకోండి, ఒక ఆబ్దికం పెడితే ఆ ఫుడ్ మా నాన్నగారికి అందాలి. ఎలా అందుతుంది, మా నాన్నగారు చేసుకున్న కర్మఫలాలు వాటి ద్వారా అందుతాయి. అది కాక పిల్లలు చేస్తూ ఒకరిని ఉద్దేశించి మనస్ఫూర్తిగా చేసినటువంటివి కూడా అందుతాయి. అవి ఎలా అందుతాయి, మనం ఇక్కడ పెట్టినటువంటి ఫుడ్ అక్కడ పితృదేవతల దగ్గరికి వెళ్తుంది. పితృదేవతలు అంటే పోస్ట్ ఆఫీస్ అన్నమాట. వాళ్ళు చూస్తారు, అరే మెయిల్ వచ్చిందిరా, ఎవరు, దర్బార్ నరసింహారావు ఆల్రెడీ 3-4 జన్మలు ఎత్తి ఇప్పుడు ఆల్మోస్ట్ మోక్షానికి దగ్గరగా ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. సరే, అమెరికాలో ఆయన ఏం తింటాడంటే ఆయనకి మ్యాగీ చాలా ఇష్టం, చలో నూడిల్స్ పంపించే ఆయనకి అని చెప్పి నేను పంపించిన ఫుడ్ ని నూడిల్స్ లాగా కన్వర్ట్ చేసి ఆయనకి ఇస్తాను. ఇయగానే ఏమవుతుంది, మళ్ళీ చూస్తే అరే ఏమైందిరా, అరే వీళ్ళ నాన్నగారికి ఆల్రెడీ మోక్షం వచ్చింది. మోక్షం వచ్చిందా, సరే ఇది ఇప్పటి వరకు పెట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కొంత పుణ్యం ఇచ్చేసేయి. ఆయనకు మోక్షం వచ్చింది కాబట్టి ఆయనకు ఫుడ్ అవసరం లేదు. అదే విధంగా నేను మా నాన్నగారిని ఉద్దేశించి నేను గొడుగిచ్చాను అనుకోండి,
సో ఎక్కడో ఇలా మనము ఒక ఇంటి కింద ఉంటాము అని చెప్పి మా నాన్నగారిని ఉద్దేశించి చెప్పులు దానం చేసామనుకోండి, మనకేంటంటే పాదరక్షలు ఉంటాయి, మనం నడిచేటటువంటి మన పాదాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నడవగలుగుతాం అనే ఉద్దేశంతో చేస్తాం అన్నమాట ఇవన్నీ. అలా పితృదేవతలు ఏంటంటే మనం ఇచ్చిన దాన్ని మన పూర్వీకులు ఎక్కడున్నారో, ఎన్ని జన్మలు ఎత్తారో, 50 జన్మలు కూడా ఎత్తుండొచ్చు, మనకు తెలియదు కదా. చిన్న జన్మలు అయితే 50 కూడా అయి ఉంటాయి. అక్కడ వాళ్ళు గుర్తించి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం పంపించేది పితృదేవత మండలానికి వెళ్తుంది, ఆ పితృలోకంకి వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు తీసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అక్కడ మళ్ళీ లక్షల మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలందరూ డ్యూటీ అన్నమాట. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నట్టే పితృదేవతలు అనేటటువంటిది ఒక డిపార్ట్మెంట్. అలాగే స్వర్గము అనేటటువంటిది ఒక డిపార్ట్మెంట్, నరకము అనేటటువంటిది ఒక డిపార్ట్మెంట్, చంద్రుడు అనేటటువంటిది ఒక డిపార్ట్మెంట్, సూర్యుడు అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లో రకరకాల అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, క్లర్క్లు ఉంటారు. ఇలా ఊహించుకుంటే మీకు సులభం అవుతుంది. అక్కడ అందరికీ బాధ్యతలు ఎవరెవరు ఏమేమి చేయాలి అని చెప్పి తెలుస్తాయి. జై శ్రీకృష్ణ. కాబట్టి మన పూర్వీకులు అక్కడికి వెళ్ళి ఉండరు. మన పూర్వీకులు ఈ జన్మ ఎత్తాల్సి వస్తే జన్మ ఎత్తుతారు, మోక్షం వచ్చేది ఉంటే మోక్షం తీసుకుంటారు. అర్థమైందా అమ్మా? నా జవాబు అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశానా? లేదు లేదు, నాకు ఫస్ట్ విన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, ఇప్పుడు క్లియర్ అర్థమైంది. అంటే నాకు అర్థం ఫస్ట్ చెప్పినప్పుడు నాకు డౌట్ మైండ్ లో ఉంది, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే డౌట్ మాత్రం ఇప్పుడు కూడా మైండ్ లో పెట్టుకోవద్దు. డౌట్ ఉన్నప్పుడు అడగండి, అందరూ కూడా అడగండి. అడగడానికే కదా మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. చెప్పమ్మా. ఆ డిపార్ట్మెంట్ వాడు పంపించిన ఫుడ్ అక్కడ వేరే జన్మెత్తిన చోట వాళ్ళకి అన్నం దొరుకుతున్నదంటే దీని వల్లే అయి ఉండొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అన్నం దొరుకుతుంది, కారణం ఏంటి? 2 కారణాలు. ఒకటేమో నేను పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యముల ఆధారంగా నంబర్ 1. నంబర్ 2, నాకు సంబంధించిన వారు ఎవరో నా కోసమై అర్పిస్తున్నారు. అది కూడా 2 కారణాల ద్వారా మనకి ఈ రోజు దొరుకుతున్నటువంటి ప్రతి వస్తువు, కూడు గూడు గుడ్డ అని చెప్పి 3 అంటారు. హిందీ లోపల రోటీ కపడా ఔర్ మకాన్ అని చెప్పేసి అంటారు. ఈ రోటీ కపడా మకాన్ మనకు దొరుకుతున్నాయంటే 2 కారణాలు. మన పూర్వజన్మలలో కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న సుకృతాలు, లేదా మన కోసం ఎవరో మనకు అర్పిస్తున్నటువంటివి అని మీనింగ్ అన్నమాట. ఖచ్చితంగా ఎవరో అర్పిస్తుండాలి, లేకపోతే వాళ్ళ మనకు దొరికే అవకాశం లేదు. అందుకే కొంతమంది వాళ్ళు పుణ్యం చేసుకోకపోయినా వాళ్ళ పిల్లలు చేసినటువంటి పిల్లలు తల్లిదండ్రులను ఉద్దిశ అంటే ఏంటి? వారిని ఉద్దిశ అంటే వారిని, నా తల్లిని ఆవిడని ఉద్దేశించి, ఉద్దిశ అంటే ఉద్దేశించి, వాళ్ళని ఉద్దేశించి నేను ఈ పని చేస్తున్నాను అంటే అప్పుడు వాళ్ళకి వెళ్తుంది అనమాట. అదే విధంగా చాలా మంది తల్లి పేరు మీద, తండ్రి పేరు మీద కాలనీలు కట్టిస్తారు, కాలేజీలు కట్టిస్తారు, స్కూల్స్ కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారు? ఎందుకంటే ఈ పుణ్య కార్యాల యొక్క ఫలితం మీరు ఎవరినైతే ఉద్దేశించి చేస్తారో వాళ్ళకి వెళ్తాయి. అయితే మరి నాకేం రాదా సార్ అని బెంగపడద్దు. ప్రతి మంచి పనికి ఒక మంచి పని ప్రకృతి నియమం. నేను మళ్ళా చెప్తున్నా, భగవంతుడు పంచాయతీలో అన్యాయం ఉండదు. భగవంతుడు పంచాయతీలో న్యాయమే న్యాయము, ధర్మమే ధర్మము, ప్రకాశమే ప్రకాశము, జ్ఞానమే జ్ఞానము, అనంతమైనటువంటి చైతన్యము. జై శ్రీకృష్ణ. నాకు ఇప్పటి వరకు ఈ పాయింట్ తెలియదు సార్, వినటానికి బాగుంది, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. వినటానికి బాగుండడం కాదు, అదే కరెక్ట్ పాయింట్. అది కరెక్ట్ పాయింట్. చక్కగా అందుకే పితృ రుణం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ప్రతి ఒక్కరూ తీర్చుకుని తీరాలి. అమ్మ నాన్న బతుకున్నన్ని రోజులు ప్రేమగా చూసుకోవాలి. నాలాంటి పిచ్చోడే ఇంత ప్రేమగా చూసుకున్నప్పుడు నేను మా నాన్నకు నేను పాకెట్ మనీ ఇచ్చేవాడిని తెలుసా. వద్దులే మళ్ళీ అందులోకి వెళ్తే స్టోరీలు చెప్తాయి. కానీ నేను మా నాన్నని అమ్మని ఏమి ఆడుకునేవాడినో అసలు నేను లెక్కలేనట్టుగా ఆడుకునేవాడిని. మా నాన్నగారికి చిన్నప్పుడు మాకు పాకెట్ మనీ ఇవ్వమంటే గోల చేసేవారు. మా నాన్నగారు రిటైర్ అయ్యాక నేను కావాలని ఆయన రెచ్చగొట్టడానికి కూడా వెళ్ళి ఇగో నాన్న నీ పాకెట్ మనీ అని ఇచ్చేవాడిని. ఇస్తే తీసుకునేవారు, ఆయన సిగ్గుపడేవారు కాదు, ఆ పాకెట్ మనీ తీసుకునేవారు. నేను చెప్పేవాడిని మొత్తం నువ్వేది నాకు అమ్మకి ఇది నీకు ఇది అని చెప్పనేవాడిని. అంటే తీసుకునేవారు, ఆయన సంతోషంగా తీసుకునేవారు. హి నెవర్ యూస్ టు గెట్ అఫెండెడ్. సో అట్లాగా మస్తు సదా ఇచ్చేవాడిని. మా అమ్మతో కూడా ఎన్ని ఫైటింగ్లు చేసేవాడినో. అంతే ఇది వేరు. తల్లిదండ్రుల వద్దులేండి, ఆ టాపిక్ వద్దు, కానీ ఇంకేదన్నా మాట్లాడండి. కాదు సార్, ఇంతకు ముందు ఇప్పుడు మనిషి చనిపోయిన వెంటనే శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ వెళ్ళి ఇంకొక దేహాన్ని చూసుకుంటుంది అని చెప్పుకున్నాం కదా. మనం చెప్పుకోలేదు మొదటిది. రెండవది ఏంటంటే ఆత్మ అనేటటువంటిది ముక్కలుగా ఉండదు అని గుర్తుంచుకోండి. ఆత్మ అనేటటువంటిది చైతన్యం, అది భగవంతుడి యొక్క చైతన్యం. అది మనకొక ఆత్మ, మీకొక ఆత్మ, నాకొక ఆత్మ లేదు. మీలో నాలో ఇది వింటున్నటువంటి ప్రవచనం వింటున్న వాళ్ళందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ.
అఖండమైనటువంటి చైతన్యముని ఆత్మ అంటారు. జీవాత్మదే పరమాత్మ. ఓకే కాబట్టి అది ఆత్మ కాదు, కారణ శరీరం అనండి అదే ఒప్పుకుంటా. అదే కారణ అదే శరీరం అదే ఓకే కారణ శరీరము చెప్పండి అమ్మా, మీ ప్రశ్న ఏంటి? ఇంకొక దేహాన్ని చూసుకొని వెళ్తుంది కదా. సో అవును. నేను ఇంతవరకు ఏమనుకునేదాన్ని అంటే ఆ, ఇప్పుడు మనం పితృదేవతలు అంటే ఆ, ఎక్కడో ఉండి మనం పెట్టేటివి ఎట్లా తీసుకుంటారా అని నాకు అనుమానం వచ్చేది. ఓకే. ఆ, దాంతో ఇప్పుడు వేరే శరీరం లేకపోయిన తర్వాత ఇంకా మన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా, మన పితృదేవతలు, మనం పెట్టేది ఎక్కడికి పోతుంది అని అనుకునేదాన్ని. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బాగా అర్థమైంది సార్. కదా చెయ్యండమ్మా. పితృదేవతలు సంతృష్టి చెందుతారు అంటే ఇది మన మన పూర్వీకులు కాదు, పూర్వీకులు, పైన మన పూర్వీకులు. మన ఇక్కడ వాళ్ళేనా మన పైన పూర్వీకులు. ఉన్న ఇక్కడ పితృదేవతలు అన్నటువంటి మాటకు కరెక్ట్ ఉద్దేశం ఏంటంటే పితృదేవతలు పైన ఎవరైతే దేవతలు రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ మీ పితృదేవతలు అంటారు వాళ్ళు. పితృదేవతలు సంతోషపడరు, మీ పితృదేవతలు అంటారు. అప్పుడు మన పూర్వీకులు అని అర్థం అన్నమాట. మన పూర్వీకులు సంతోషపడతారు. ఎందుకు సంతోషపడరు? ఇప్పుడు ఉదాహరణకి నాకు ఎప్పుడు రోటీ కపడా మకాన్ తప్ప మిగతావన్నీ మనకు పూర్వజన్మ పుణ్యాల ద్వారా వస్తాయి. కానీ రోటీ కపడా మకాన్ మటుకు మన పూర్వజన్మ సుకృతాలు ప్లస్ మనకు పూర్వజన్మలో పెట్టినటువంటి శ్రాద్ధాల వల్ల వస్తాయి. ఎవడు ఎక్కడ పెడుతున్నాడో శ్రాద్ధాలు తెలియదు, వాటి ద్వారా ఈ రోజు మనకు ఫుడ్ దొరుకుతుంది. సో మనకు కాబట్టి అసలు ఏమైంది, తెలియని కూడా అలా తెలియదు, మనకు తెలియదు, అది తెలియని కూడా తెలియదు. తెలియదు. మనం శరీరాలు మారుతున్నాం అంతే, శరీరాలు మారుతున్నాం. ఉదాహరణకి మన పితృదేవతలు మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వారు ఉదాహరణకి ఏ జంతు రూపంలోనో ఉన్నారు, ఒక కుక్క రూపంలోనో, నక్క రూపంలోనో, చీమ రూపంలోనో. అప్పుడు ఆ ఫుడ్ వాళ్ళకి ఏది కావాలో ఆ రూపంలో అందుతుంది, వాళ్ళకి ఆ రూపంలో అందుతుంది అన్నమాట. సో పితృకార్యాలు సరిగా చేయకపోతే ఏమవుతాయి, గజ్జి కుక్కలు అవి ఇవి ఉంటాయి, ఫుడ్ దొరకదు, ఎండిపోతూ ఉంటాయి, ఇవన్నీ. ఇది నిజమా? ఇది 100% నిజము. ఇది నమ్మాలా? నమ్మాలి. ఇది పురాణాలలో ఉందా? పురాణాలలో ఉన్నా లేకున్నా లాజిక్ ప్రకారం కరెక్ట్. ఎందుకోసం అంటే మనం ఎవరినైనా ఉద్దేశించి ఒక మంచి పని చేస్తే అది మనకు అవతల వాళ్ళకి ఇద్దరికి లాభం జరుగుతుంది. కానీ అవతల వాళ్ళని ఉద్దేశించి చెడ్డ పని చేస్తే అది మనకు చెడై కూర్చుంటుంది. కాబట్టి ఎప్పుడు అవతల వాళ్ళ చెడు కోరుకోకండి, అవతల వాళ్ళ మంచి కోరుకోండి. ఏమి కోరుకోకుండా ఊరుకున్నా పర్వాలేదు, కానీ అవతల వాళ్ళకు మంచి కోరుకోండి. అవతల వారి లోపల పరివర్తన చెందించడం తప్ప జీవితానికి ఇంకొక అర్థం లేదు. అవతల వాడి జీవితాన్ని మార్చడమే నిజమైనటువంటి జీవితము. అవతల వాడి జీవితంలో వెలుగులు నింపడమే నిజమైనటువంటి జీవితము. మానవ సేవకు మించినటువంటి ఇంకొక సేవ లేదు ఈ ప్రపంచంలో. అది గుర్తుంచుకొని అందరినీ సరిగా చూసుకునే వాళ్ళకి వేరే జన్మ ఉండదు. ఇప్పుడు మీరేమంటారు, సుభాష్ చంద్రబోస్ కి జన్మ ఉంటుందా? ఉండదు, మోక్షం వచ్చేసి ఉంటుంది ఆయనకి. అదే విధంగా మీకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ దీన్ దయాల్, వీళ్ళందరికీ జన్మలు ఉంటాయా? ఉండవు. ఇంకా వాళ్ళందరూ మోక్ష స్వరూపులే. ఎవరైతే మానవాళి కోసమని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారో, పాపం ఇప్పుడు ఈయన పండిట్ దీన్ దయాల్ కథ నేను చెప్పింది ఒకసారి వినండి, పాస్ట్ కి వెళ్ళి ఆశ్చర్యపోతుంది. ఎన్ని రకాల త్యాగాలు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే వారికి ఈ విధమైనటువంటి జన్మ దొరుకుంటుంది. వేరే వాళ్ళ జీవితంలో వెలుగును నింపే జీవితం దొరకడం అనేది అది కొన్ని కోట్ల జన్మల అదృష్టం. అది కూడా స్వలాభాపేక్ష లేకుండా. మనకు ఉన్నటువంటి మోడీ గారు చూడండి, ఆయనకి ఏమి లాభం ఉంది? పాపం ఏమీ లాభం లేదు, ఎన్నేళ్లుగా కష్టపడుతున్నారు. అది ఆ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆ క్రమశిక్షణ, దాని వల్ల వారు గాని, ఇప్పుడు నితిన్ గడ్కరీ ఉన్నారు, ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయన కూడా మోడీ గారికి ఎప్పుడు ఎదురు చెప్పారు. ఎందుకని? అది ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్న క్రమశిక్షణ. వీరు దేశభక్తి తప్ప వీరికి వేరే భావనే లేదు వీరి లోపల. అందువల్ల ఏమవుతుంది, వారు చేసే ప్రతి పని కూడా మనందరికీ కూడా లాభదాయకమే అవుతుంది. ఇప్పుడు నిన్న మన జీడిపి ఫిగర్స్ అవి ఇవి వచ్చాయి. 8.2 జీడిపికి వచ్చింది నిన్న మనకు ఫిగర్స్ లాస్ట్ క్వార్టర్ది. అదే పోయిన సంవత్సరం చూసుకుంటే 5.6 ఉండే, ఈ ఇయర్ 8.2 అయింది. ఎందుకు దేశం అంతగా అభివృద్ధి చెందుతుంది? అమెరికా మన పైన అన్ని రకాల పన్నులు, శుంకాలు విధించినప్పటికీ కూడా 8.2కి రావడం అనేది మాటలు కాదు ఈ 3 నెలల్లో. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక రాజు మంచివాడైనట్లయితే దేశం బాగుపడుతుంది. లల్లు యాదవ్ ఉన్నప్పుడు బీహార్ లో ఘోరంగా ఉండేది. బీహార్ లోపల మీరు పాట్నాలో అసలు తిరగగలిగే వాళ్ళు కాదు. ఆ ప్లేస్కి వెళ్తే నాకు రాత్రి వేసరికి భయం వేసేది, ఏంటి 8ంటికే ఇలా ఉంది ఊరు అని చెప్పి. మనకు ఆ సినిమా లోపల చిరంజీవి చెప్తారు కదా, 8 బ్రహ్మానందం అంటాడు కదా, 8 దాకా నీ ఇష్టం, ఆ తర్వాత ఇక నీ కష్టం అనేదో అంటాడు కదా జై చిరంజీవి సినిమాలో. అట్లాగా అంత హారిబుల్ గా ఉండేది. దొంగలు కూడా టైం మెయింటైన్ చేయడం అది బాగా ఉండేది. మరి ఇప్పుడు మీరు ఎంత నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఎంత చేంజ్ అయింది? ఈ 20 ఏళ్లలో ఎంత చేంజ్ అయింది? మేము అనుకునే వాళ్ళం బీహార్ ఎప్పటికీ మారదు అని చెప్పి అనుకునే వాళ్ళం. అలాంటి కరడుగట్టినటువంటి రౌడీయిజం నుంచి బీహార్ ఎంత బాగుపడింది?
ఒక వ్యక్తి సరైన వాడు ఉంటే చాలు దేశంలో. వీళ్ళు చేసే సేవ ఏదైతే ఉందో అంటే వాళ్ళ లోపల మోడీ గారికి సరే సొంత ఫ్యామిలీ లేదు, ఏం లేదు, ఆయన ఇంట్లో వాళ్ళు కూడా సరిగా ఉండరు. యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, ఆయన చెల్లెలు వాళ్ళు వీళ్ళు కూడా చిన్న చిన్న దుకాణాలను నడిపిస్తున్నారు. ఈ రోజు కూడా ఎవరు కూడా బెనిఫిట్స్ తీసుకోలేదు. ఉన్నారు మహానుభావులు, ఉన్నారు చాలా మంది ఉన్నారు మహానుభావులు. ఇలా మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పుకుంటున్నారు, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సొంతంగా లాభం చూసుకోకుండా దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరికీ డైరెక్ట్ మోక్షమే ఇంకా. ఎందుకంటే అన్నిటికంటే గొప్పదేంది పవిత్ర హృదయం. వేరే వారికి సహాయం చెయ్యాలి అనుకునేటటువంటి ఇది ఏదైతే ఉందో, అందరిలో భగవంతుడు ఉన్నాడని గుర్తించి వేరే వారిని ఎప్పుడైతే మనము సేవ చేయడానికి ముందుకెళ్తామో అది భగవంతుడికి ఎక్కువగా నచ్చేటటువంటి మార్గము. జై శ్రీకృష్ణ. సరే, ఇప్పుడు తద్దినం పెట్టేటప్పుడు నాలుగు జనరేషన్ ని కలిపేసి ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు ఆమెని దేవుళ్ళో కలిపేస్తారు కదా సార్, వాళ్ళకి మనం పెట్టింది అందవేం సార్ అప్పుడు తద్దినాలు? మనం ఎవరిని ఉద్దేశించి పెడితే వాళ్ళకి అందుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఈవెన్ మన మిత్రులకి, తర్వాత మన ఇళ్లలో ఉన్నటువంటి సేవకులకు, వీళ్ళందరికీ కూడా తద్దినాలు పెడతాం. మీరు అందుకోసమే ప్రత్యేకంగా పుష్కరాలలో, తర్వాత నదుల దగ్గర పెట్టేటటువంటివి, కుంభమేళాలలో పెట్టేటటువంటి ఇవి ఏవైతే ఉంటాయో అవి మీకు తెలిసినటువంటి మిత్రుల పేర్లు అవి అందరికీ పెట్టవచ్చు. మాలయ పక్షంలో మన చుట్టాలకే పెట్టుకుంటాం. నేను అనేది చుట్టరికం కూడా అవసరం లేదు అని చెప్తున్నా. నేను చుట్టరికం కూడా అవసరం లేదు మీకు, ఎవరికైనా కూడా మీరు పెట్టడానికి. ఫ్రెండ్స్ కి, గురువులకి అందరికి పెడతాం సార్. ఫ్రెండ్స్ కి లేదు, గురువులకు ఉంది కానీ ఫ్రెండ్స్ కు లేదు నాకు తెలిసి. ఇది మాత్రం అంటే మీరు ఈ పుష్కరాలలో వాటిలో వీటిలో చేసేటటువంటిది ఎవరికైనా పెట్టవచ్చు. కాబట్టి ఎవరినైనా ఉద్దేశింపజేసి పెట్టవచ్చు, తప్పులేదు. చాలా మంచి పద్ధతి కూడాను. జై శ్రీకృష్ణ. ఒక సందేహం, ఇప్పుడు అనాథగా ఉంటారు కదా, వాళ్ళకు ఎవరు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఉండే వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చేసేటటువంటి శుభకార్యాలలో వాళ్ళకు కూడా వెళ్తూ ఉంటాయి. మనకు చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు అలా ప్రేత రూపంలో ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు కూడా అలాగే ఏది అందని వాళ్ళకి అని చెప్పి సెపరేట్ పిండాలు కూడా పెట్టిస్తారు. మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి. అందుకే వీలైనంత వరకు అందరికీ అంటే బతుకున్న కాదు, అందరికీ పెట్టాలి పిండాలు, వీలైనంత వరకు పెట్టాలి. సరే, లేకపోతే వాళ్ళ పూర్వజన్మ కర్మలను ఆధారంగా వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ దొరకకపోవడం ఉండదు కదా, కొంత పూర్వజన్మ పుణ్యము కర్మల ఆధారంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంత భాగమేమో మనకు ఖచ్చితంగా పితృదేవతలకు మనం చేసే కార్యాల వల్ల దొరుకుతుంది. వీలైన వాళ్ళు చేయండి, వీలు కాని వాళ్ళు మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళండి, సరిపోతుంది. ఒక్క పితృకార్యాల ద్వారా మాత్రమే పుణ్యం వస్తుందా? కాదు. మీరు ఏ మంచి పని చేసినా కూడా, అవతల వాళ్ళని ఉద్దేశించి ఏ మంచి పని చేసినా కూడా ఖచ్చితంగా అందులో మీకు సోషల్ వర్క్. ఒక స్వామీజీ ఉండేవారు, ఆయన ముందు అన్ని కూడా భక్తి మార్గంలో వెళ్ళి అనేక రకాల శక్తులను శిష్యులను కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఇవన్నీ వాడుకునేసరికి ఆయన శక్తులన్నీ కూడా పోగొట్టుకునేసరికి ఏమైంది, అప్పుడు ఆయన ఏం చేశారు, మరి ఎలాగ మళ్ళీ వెళ్ళి చేయడం కష్టమే. అప్పటికే పెద్ద పెద్ద మఠాలు, రకరకాల ఇవి ఏర్పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సాధన చేయడం కష్టం. మరి ఏం చేయాలి, సోషల్ వర్క్ లోకి దిగాడు. సోషల్ వర్క్ లోకి దిగేసరికి మళ్ళీ పోయిన శక్తులన్నీ కూడా వస్తాయి. సో కాబట్టి సోషల్ వర్క్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఫాస్ట్ గా దేవుడి దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఎందుకంటే ప్రకృతి నియమము, మనం గుర్తుంచుకోవాల్సింది ప్రకృతి నియమం ఏంటి అంటే ధర్మము, ధర్మబద్ధమైనటువంటి జీవితము. ధర్మబద్ధమైనటువంటి జీవితంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్సే. వీరందరినీ కూడా మనం గనక కాపాడితే మనకు అటువంటి అద్భుతమైనటువంటి శక్తులు వచ్చి తీరుతాయి. ఆ సత్యాన్ని గుర్తుంచుకోండి. మనం ఎవరెవరినైతే ఉద్దేశించి మంచి పనులు చేస్తామో అవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మనకి ఇచ్చి తీరుతాయి అని గుర్తుంచుకోండి. ఓకేనా? మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. సో చెప్పండి ధర్మలత గారు, చెప్పండి. అదే సన్యాసులకు కూడా కర్మ చేస్తారా సార్? అసలు సన్యాసులు వాళ్ళే పిండం పెట్టుకుంటారమ్మా, ఆత్మపిండం పెట్టుకుని తర్వాత సన్యాసులు అవుతారు. వాళ్ళు సన్యాసులు కావాలి అంటే వాళ్ళే పిండం పెట్టుకుంటారు, అప్పుడు తర్వాత సన్యాసులు అవుతారు. ఇంకా వాళ్ళకు ఉండదు. బెంగళూరులో తర్వాత కర్మ ఉండదు అంటారా సార్? కర్మ ఎవరు చేయరు, ఇంకా వాళ్ళకు ఉండదు. ఇంకా వాళ్ళకి ఏ రకమైనటువంటి పిండములు అవసరం ఉండవు. వాళ్ళ శరీరాన్ని కూడా కొంతమంది నీళ్ళల్లో వేసేస్తారు. అట్లా మనకున్నటువంటి ప్రొసీజర్స్ ఉండవు. వాళ్ళకి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ శిష్యులు ఎవరన్నా ఉంటే సమాధి చేస్తారు, లేకపోతే జలచరాలకు వేసేస్తారు. అట్లా ఉంటాయి అన్నమాట. ఎనీవే, అవి పెద్ద ఇప్పుడు ఇవాళ ఇంపార్టెంట్ కాదు. కానీ దానికి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పిండం వాళ్ళే పెట్టుకుంటారు ఆత్మ వాళ్ళకి. బెంగళూరులో వైదిక్ భవన్ అని ఉంది సార్. ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి అక్కడ చేయిస్తారు.
ఒక ఆయన ఆగస్ట్ 15th రోజు ఈ స్వాతంత్ర సమర యోధులకి అందరికీ పిండం పెడతారు సార్. వేళ్ల కొద్ది పిండాలు పెడతాడు సార్ ఆయన. ఎంత గొప్పతనం. నేను అనేది ఇదే చూడండి, చిన్న చిన్న విషయాల్లోనే మన పెద్ద తరాన్ని మనము చూపించుకోవాలి. ఎందుకంటే నేను ఒక్క మాట అంటాను, అందరూ ఏమనుకోవద్దు. మన లోపల మార్పు తేనటువంటి ఆధ్యాత్మికత కాదు మనకు కావాల్సింది. మన లోపల మార్పు తెచ్చే ఆధ్యాత్మికత కావాలి. సమాజానికి నేను పుట్టినందుకు ఏం చేశాను, నేను ఉద్యోగం చేశాను, ఇంటికి వచ్చాను, పిల్లల్ని పెంచాను, బాధ్యతగా ఉన్నాను, సమాజంలో సరిగ్గా టైంకి ట్యాక్సులు పే చేస్తున్నాను, మన వాళ్ళు చూసుకున్నాను, మనవరాళ్ళని చూసుకున్నాను, తర్వాత చచ్చూరుకున్నాను. దిస్ ఈస్ నాట్ ద లైఫ్. మనకు కావాల్సినటువంటి జీవితం ఇది కాదు. సమాజాన్ని మనం ఏ విధంగా ప్రభావితం చేయగలిగాము, సమాజంలో మనము ఎలా చేశాము, ఈ బాధ్యతలన్నిటికీ తోడుగా మనం దేశం కోసము, మన చుట్టుపక్కల ప్రజల కోసము ఏం చేశాము, ఎంతమంది జీవితంలో వెలుగు నింపాము, ఇది మోర్ ఇంపార్టెంట్. అందరూ ఎవరి అంటారు, నువ్వు భార్య పిల్లలకి కనుక భోజనం పెడితే దేశానికి సేవ చేసినట్ట కాదు కదా. సో కాబట్టి బాధ్యతలు ఎలాగో చెయ్యాలి, బాధ్యతలతో పాటుగా సమాజం అనేటటువంటిది మనము చూసుకోవాలి. సమాజానికి మనం చేసే ప్రతిదీ కూడా అది మనకు ముందడుగు అయ్యి మనకు తర్వాత జన్మలో సాధన చేసుకునేటటువంటి శరీరాన్ని కలిగించగలుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇంకా ఇవాళ చాలాసేపు మళ్ళీ ఇప్పుడు కూడా గంటన్నర మాట్లాడిచ్చారు నాతోటి. మళ్ళీ రేపు గీతా జయంతి ఇది కదా, ఎల్లుండి రేపు ఒక చోట మళ్ళీ ముఖ్య వక్తగా వెళ్తున్నాను, భగవద్గీత గురించి మాట్లాడాలి రేపు మధ్యాహ్నము. సో గురుగారు ఒక సందేహం గురుగారు, స్త్రీలు తర్పణాలు వదలకూడదు అంటారు, ఎందుకు? తర్పణాలు వదలచ్చు, స్త్రీలు వదలచ్చు తర్పణాలు. అంటే ఆ తర్పణాలు దేన్ని ఉద్దేశించి చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ స్త్రీలు పూర్వకాలం లోపల తర్పణాలు వదిలేవారు. వాళ్ళని తర్పణాలు వదలద్దని చెప్పి ఎవ్వరూ చెప్పరు. పూర్వకాలం లోపల ఆడవాళ్ళందరూ, ముఖ్యంగా ఋగ్వేద సమయంలో అయితే ఆడవాళ్ళందరూ కూడా తర్పణాలు వదిలేవారు. అయితే ప్రాంతాన్ని బట్టి మారుతాయి. ఇక వాటిని ఎక్కువ పట్టించుకోకండి. మీకు మీ బ్రాహ్మడు ఏం చెప్పాడో అది పాటించండి. ఎందుకంటే ఈ నియమాలు, కర్మకాండలు ఏవైతే ఉంటాయో ప్రాంతానికి మారుతాయి. ఒక ధర్మానికి ఇంకో ధర్మానికి మధ్య మారుతాయి. ఇప్పుడు మనము ఏదైతే వర్ణం అని చెప్తున్నామో, ఈ వర్ణానికి కూడా మారుతాయి. ఇప్పుడు 2-3 కూర్చున్నారు సైమల్టేనియస్ గా ఒకే బ్రాహ్మణ దగ్గర అనుకోండి. ఆ పురోహితుడు ఏం చేస్తాడు, ముందు అడుగుతాడు, నీదేంటి వర్ణం అని అడుగుతాడు. వాళ్ళు చెప్తే దానికి తగ్గట్టు పూజ వాళ్ళకి చేయిస్తాడు, మిగతా వాళ్ళని ఆపుతాడు. వాళ్ళకి తగ్గట్టు పూజ వాళ్ళకి చేయిస్తాడు. పెళ్లి కూడా అందరికీ ఒక రకంగా ఉండదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా ప్రొసీజర్స్ కూడా మారుతాయి. వర్ణానికి సంబంధించి మారుతాయి, ప్రాంతానికి సంబంధించి మారుతాయి, ఆచరించగలిగే వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి మారుతాయి, ఓపికలను బట్టి మారుతాయి. ఇక వాటి లోపల ఎన్ని ఉంటాయంటే కొన్ని లక్షల విషయాలు. ఒక విషయం చెప్పాడు అంటే దానికి ఇన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకు పిల్లలు ఉండరు, ఏం చేయాలి? పిల్లలు ఉండరు, సరే తన చెల్లెలు కొడుకుతో చేయించుకోవచ్చా, కూతురు కొడుకుతో చేయించుకోవచ్చు. వాళ్ళు కూడా లేకపోతే ఏంటి? అట్లా ఒక 10-15 లేయర్స్ ఉంటాయి. ఇక అదంతా ఏంటంటే మనకు ప్రస్తుతానికి అప్రస్తుతం. జై శ్రీకృష్ణ. ఇవ్వవచ్చు, మీ ప్రశ్నకి జవాబు ఇవ్వవచ్చు. చెప్పండి. మళ్ళీ రాదు కదా అని అడుగుతున్నా. ఇప్పుడు వేరే వాళ్ళ పేరు కన్నా డైరెక్ట్ గా అడుగుతాను సార్. మా నాన్నగారు ఉన్నారు, ఏ రోజు మరి ఎప్పుడు ఏమీ చేయలేదు వాళ్ళ పేరెంట్స్ కి. మరి అప్పుడు మా తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆత్మ అట్లా అంటే ఏ రోజు ఆత్మకేమీ ఉండదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేటటువంటిది ముక్కలుగా ఉండదు. ఆత్మ అనేటటువంటిది భగవంతుడు చైతన్యం. మన సిమ్ కార్డు మనది. ఆ సిమ్ కార్డును ఆత్మతోని కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవ్వరూ కూడా. సిమ్ కార్డు అంటే మన పాపపుణ్యాలు. ఈ పాపపుణ్యాలు ఎంతున్నాయో అంతకు తగ్గ భోజనం మనకు వచ్చి తీరుతుంది. బస్ అదొకటి గుర్తుంచుకోండి. మన సిమ్ కార్డులో ఉన్నటువంటి దానికి సమానమైనటువంటి పాపపుణ్యాలు మనకు వస్తాయి. పితృకార్యాలు అవి ఇవి చేయడం ఏవైతే ఉంటాయో అది మనం ఒక రుణంతో పుడతాము, పితృ రుణంతో పుడతాము. ఆ పితృ రుణాన్ని ఖచ్చితంగా తీరాలి. అది తీర్చుకోలేదు అంటే వాళ్ళ తప్పు. అయితే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకేమీ ఇబ్బంది కాదు, ఈ తీర్చుకోని వ్యక్తికి ఇబ్బంది. తన రుణంతో మిగిలిపోయి మళ్ళీ వచ్చే జన్మలో కూడా పితృ రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రుణం అంటే ఏంటి? లోన్. ఆ లోన్ ఎప్పటికైనా తీర్చుకోవాల్సిందే కదా, తీర్చుకుని తీరవలసిందే. మనము దేవతల రుణము, ఋషుల రుణము, పితృదేవతల రుణము, మనుష్య రుణము, భూత రుణము, ఈ 5 రుణాలతో పుడతాము. ఈ రుణాలు తప్పక తీర్చుకుని తీరవలసిందే. అయితే వాళ్ళకేమవుతుంది? వాళ్ళకేం కాదు, వాళ్ళ సిమ్ కార్డులో ఉన్న పాపపుణ్యాలకు తగ్గట్టుగా వాళ్ళకు భోజనం వస్తుంది అంతే. కానీ రుణము తీర్చుకోవాల్సినటువంటి
అంటే చెప్పండి. ఏ సారీ. సంవత్సరంలో ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడు మైండ్ లో ఉంటది. కాకపోతే అడగలేం కదా సార్ ఆ క్వశ్చన్ వాళ్ళని, మా నాన్నని ఎందుకు చెయ్యవు అని. సో ఇప్పుడు ఎటు టాపిక్ వచ్చింది కదా అని తెలుసుకోవాలనిపించి అడిగాను. వాళ్ళకి ఏమన్నా చెయ్యాలి, అట్లా తప్పకుండా ఉంటదా చెయ్యాలి, అని అంతే. తప్పకుండా చెయ్యాలి. లేదా ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, ప్రాయశ్చిత్త కర్మలు కూడా చేయవచ్చు. ప్రాయశ్చిత్త కర్మల ద్వారా కూడా కొన్ని కొన్ని రుణములను తీర్చుకోవచ్చు. వాటిని ప్రాయశ్చిత్త కర్మలు అంటారు. అవి మీరు కనుక్కోవాలి. కర్మకాండలు నేను చెప్తున్నా కదా, నాకు దూరము మొదటిది. రెండవది ఏంటంటే అవి చాలా లెంది. కర్మకాండలు ఎంత ఉంటాయంటే అందులోపల అవన్నీ పాటించడము కలియుగంలో దాదాపు అసంభవం. అన్ని రకాలుగా పాటించడం అసంభవం. వీలైనంత పాటిస్తాం అంతే. ఇప్పుడు ఉదాహరణకి మీరు నేల మీద పడుకోవాలి, తర్వాత ఉదాహరణకి తల్లిదండ్రుల మరణం ఇదైనప్పుడు నేల మీద పడుకోవాలి, చల్లనీళ్ళ స్నానమే చేయాలి, సాయంత్రం తినకూడదు, పొద్దున్న తినకూడదు, మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేయాలి, మధ్యాహ్నం పడుకోకూడదు. ఒక 20-30 నియమాలు ఉంటాయి. ఎంత చేయగలిగితే అంత యథాశక్తి. ఎందుకంటే అందరికీ షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి. నేల మీద పడుకుంటే కార్తీక మాసంలో చలికి వణికిపోతాం. 20 స్నానాలు, మాకు 19 స్నానాలు. థర్డ్ డే నాడు మాకు 19 స్నానాలు చేశాం. చల్ల నీళ్ళతోటి వణికిపోయింది బాడీ. ఇగో ఇప్పుడు దగ్గుతున్నానంటే ఈ 10 రోజుల ఎనీవే అవి తప్ప ఇంకేమన్నా అందరికి ఇంకేమన్నా ఉంటే ప్రశ్న అడగండి. మీ అమ్మగారికి గోదానం చేశారండి? మీ అమ్మగారికి గోదానం చేశారా? అది చేయకుండా ఎట్లా? అమ్మో అంటూ తల్లిదండ్రుల విషయం లోపల మనం వి కెనాట్ టేక్ రిస్క్ కదా, తప్పదు. మంచి ధేనువుని తీసుకొచ్చారు, చాలా బాగుంది సార్. అంటే ఎప్పుడు చేస్తూ ఉండాలా, ఒక్కసారి చేస్తే సరిపోతుంటుందా సార్? ఇప్పుడు బ్రాహ్మణ్స్ అంటే నేను అనేది తర్పణాలు, పిండ ఇలాంటివన్నీ జనరల్ గా చేసేది ఎందుకంటే ఆ వైతరిని నది దాటించడానికి అని చెప్పేసి అంటారు. అయితే గోదానం అన్నిటికంటే గొప్పది. ఎందుకు గోదానం గొప్పది? గోదానం అనేటటువంటిది అవతల వాడికి తన భోజనమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పోషించుకోగలుగుతాడు. కాబట్టి గోదానం మంచిది అని చెప్పి సహజంగా చెప్తారు. గోదానము పితృదేవతల సమయంలో ఇవ్వడానికి కారణం ఏంటి అంటే వైతరణి నదిని మనకు రూపంగా చూపించి చెప్పడం జరుగుతుంది. ఏ దానమైనా మన పెద్దలను ఉద్దేశించి చేస్తాం కాబట్టి మంచిది. ఎన్నిసార్లు ఇవ్వాలి? మీ ఇష్టం వచ్చిన సార్లు ఇవ్వండి, తప్పేముంది. మీకు ఓపిక ఉన్నన్ని రోజులు ఇవ్వండి. అవతల వాళ్ళు మోసగాళ్ళు కానంత వరకు మీరు చేస్తే దానాలలో మీకు ఎటువంటి దోషము లేదు. అపాత్ర దానం కాకుండా కాపాడుకోండి. ఏ దానం చేసినా, మీరు ఒక పెన్ను పేపర్ దానం చేసినా కూడా అది దానం కిందకే వస్తుంది. కాబట్టి మీరు దానం ఏది చెయ్యాలి అని చెప్పి అనుకోకండి. ఏ దానం చేసినా మనస్ఫూర్తిగా చక్కటి ఫలితమే ఉంటుంది. దానం గురించి కాదు, ఈ తర్పణాలు అనేటివి ఎప్పుడు చేస్తూ ఉండాలనా, లేకపోతే చనిపోయిన తర్వాత ఒకసారి చేస్తే సరిపోతుంది? అట్లా తర్పణాలు అనేటటువంటివి సంధ్యావందనం చేసే వాళ్ళు ప్రతిరోజు ఇస్తారు. ప్రతిరోజు తర్పణాలు ఉంటాయి. గాయత్రి నమః, సావిత్రి నమః, సరస్వతి నమః, నిమృతి నమః అని చెప్పేసి ఇలా చేస్తాం. ప్రతిరోజు తర్పణాలు ఉంటాయి. ఇవన్నీ వేరు. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పితృకార్యాలలో ఏవైతే మనము ఇది చేస్తామో అది 1 yearకి ఒకసారి చేస్తాము. ముందు 16 చేస్తాము, తర్వాత 1 yearకి ఒకసారి చేస్తాము. ముందు ఈ 16 నెలలది అయిపోయిన తర్వాత ఇయర్లీ ఒకసారి వాటిని గుర్తుంచుకోవడానికి చేస్తాము. ఎన్ని రోజులు చేస్తాము? మనకు ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాము. మనకు ఓపిక లేనప్పుడు ఏం చేస్తాము? మన బదులుగా ఎవరినైనా నియమించుకుని చేస్తాము. సరేనా? ఓకే. సూర్యుడి మీద నుంచి కర్మకాండాల దగ్గరికి తీసుకెళ్లారు మీరు. సూర్యుడు చైతన్యం గురించి మాట్లాడండి అయ్యా అంటే కష్టమైన టాపిక్ వదిలేసి మీకు ఇష్టమైన టాపిక్ లోకి తీసుకెళ్లిపోయారు. నేనేం అనుకోను. ఏమైతుందంటే ఎన్నో ఏళ్లుగా కరడు కట్టుకుపోయినటువంటి ప్రశ్నలు కదా ఇవన్నీ. ఉంటాయి, సహజమే, తప్పనుకోను నేను. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా అద్భుతమైనటువంటి తత్వబోధ తెలుసుకున్నాం మనం ఈ రోజు. చక్కగా అందరూ కూడా వీలైనన్ని సార్లు చూడండి. చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు కాస్త అర్థం అవడం అనేటటువంటిది మొదలవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడే మనము ఏదైనా సాధన చేసుకోవడానికి వీలవుతుంది. అందరూ కూడా ఆ సాధన చేస్తారని, తత్వచింతన తప్పనిసరి జీవితంలో అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని, ఆలోచన లేకపోతే జ్ఞానము దొరకదని, జ్ఞానం లేనిదే భగవంతుని సాధించడం అసంభవం అని, ఈ సత్యాన్ని అందరూ గుర్తించి దానికి తగ్గ సాధన చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆహ్లాదకరమైనటువంటి రఘువంశ ప్రవచనం ద్వారా. అంతవరకు సెలవు. శుభరాత్రి, శుభరాత్రి, శుభం. జై శ్రీకృష్ణ.